చదువుతూ శ్రీమద్ భగవద్గీత యథాతథం అధ్యాయం 10 శ్లోకం 7. ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వతః సో వికల్పేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. దీనికి అర్థము భాష్యం చెప్పించలేసి భక్తివేదాంత ప్రభుపాద జై శ్రీల ప్రభుపాద. నా ఈ దివ్య విభూతులను యోగశక్తిని యథార్థంగా ఎరిగిన వాడు విశుద్ధ భక్తుల సేవలు నెలకొనగలడు. ఈ విషయం ఎట్టి సందేహము లేదు. భాష్యము. దేవాది దేవునికి సంబంధించిన జ్ఞానము ఆధ్యాత్మిక పరిపూర్ణత్వపు అత్యున్నత దశ. దేవదేవుని వివిధ దివ్య విభూతులను దృఢ నిశ్చయంతో కలగనిదే ఎవరనూ పూర్తిగా భక్తుల సేవలు నెలకొనలేరు. సాధారణంగా జనులు భగవంతుడు గొప్పవాడని ఎరిగినను అతడు ఎట్లు గొప్పవాడనే విషయము వివరంగా వారు ఎరుగరు. ఆ వివరములు ఇక్కడ సమగ్రంగా తెలియబడినవి. భగవంతుడు ఎట్లు గొప్పవాడో వాస్తవంగా ఎరిగినప్పుడు మానవుడు సహజంగానే శరణాగతుడై భగవంతుని భక్తుల సేవలు నెలకొనను. అతడు భగవంతుని దివ్య విభూతులను యథార్థంగా ఎరిగినప్పుడు శరణాగతుడొకటి కంటేను అతనికి మరొక మార్గం లేదు. ఈ వాస్తవ జ్ఞానం భగవద్గీత, శ్రీమద్ భాగవతం వంటి ఇతర గ్రంథములలో గల వర్ణన నుండి ఎరగవచ్చును. విశ్వమంతటా ఈ విశ్వపాలన కొరకు నియమించబడిన అనేక దేవతలు కలరు. వారిలో శివుడు, బ్రహ్మ, సనసనందాది కుమారులు, ఇతర ప్రజాపతులు, ప్రధానులు, విశ్వజనులకు పలువురు పితృదేవతలు కలరు. వారందరూ ఈ ఫ్యానాంశ సౌండ్ వస్తుంది. దేవదేవుడైన శ్రీకృష్ణుడే జన్మించిరి. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే ఈ పితరులందరికీ పరమపిత. నిజంగా ఇవన్నీ శ్రీకృష్ణ భగవాను కొన్ని విభూతులు మాత్రమే. ఈ విభూతులలో దృఢ విశ్వాసం కలిగిన మానవుడు గొప్ప శ్రద్ధతో ఎట్టి సందేహం లేకుండా శ్రీకృష్ణ అంగీకరించ భక్తిత సేవలు నెలకొను. శ్రీకృష్ణ భగవాను ప్రేమ సేవ పట్ల ఆసక్తిని మరియు శ్రద్ధను పెంపొందించుకున్నట్టుకు ఈ ప్రత్యేక జ్ఞానం ఎంతో అవసరము. శ్రీకృష్ణ భగవాన్ని దివ్యత్వమును ఎరుగుటలో ఎవరునూ నిర్లక్ష్యం వహింపరాదు. శ్రీకృష్ణ దివ్యత్వం ఎరిగిన మానవుడు హృదయపూర్వకంగా భక్తిత సేవలో ప్రతిష్ఠితవును. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురువే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి. ఏ కృష్ణ కరుణ సింధో దీన బంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవే ప్రణమామి హరి ప్రియే. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయితే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఏతాం విభూతిం యోగం చ మమ యో వేత్తి తత్వతః సో వికల్పేన యోగేన యుజ్యతే నాత్ర సంశయః. నా ఈ దివ్య విభూతులను యోగశక్తిని యథార్థంగా ఎరిగిన వాడు విశుద్ధ భక్తుల సేవలు నెలకొనగలడు. ఈ విషయంలో ఎట్టి సందేహము లేదు. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 10వ అధ్యాయంలో 7వ శ్లోకంలో వివరిస్తూ ఉన్నారు. ఎవరు తనను సేవిస్తారు, ఏ పరిస్థితుల్లో వాళ్ళని పూజిస్తారనే విషయాన్ని వివరిస్తున్నారు. ఎవరైతే భగవంతుని యొక్క దివ్యత్వాన్ని వింటారో తెలుసుకుంటారు. అంటే భగవంతుడు ఎంత గొప్పవాడో ఎవరికి తెలియదు. ఎవరికి ఏదో పోల్చుకుంటారు అంతేనా. దీనికి చాలా ప్రభుత్వ ఉదాహరణ చెప్తారనమాట.
ఒక నూతిలో కప్పు ఉందన్నమాట. అది నూతిలోనే జీవిస్తుంది, దాని జీవితం. ఈ లోపల ఇంకా ఒక పసిఫిక్ సముద్రం నుంచి ఒక కప్పు వచ్చి దీంట్లో పడింది, నూతిలో పడింది. పడితే కప్పు అడుగుతాం, మీరు ఎక్కడి నుంచి వచ్చారని అడుగుతుంది అన్నమాట. నేను పలానా పసిఫిక్ సముద్రం నుంచి వచ్చాను అంటుంది అన్నమాట. సముద్రం అంటే ఎంత ఉంటుంది అంటది అన్నమాట. సముద్రం చాలా పెద్దది ఉంటుంది అన్నమాట. పెద్దదంటే ఎంత ఉంటుంది అంటారు, చాలా పెద్దది అంటుంది. నా నుయ్యి ఎంత ఉంటుందా అంటారు. నీ నుయ్యా అబ్బే 2 ఇంతలు ఉంటుందా అంటారు. 2 ఇంతలు అంటే 3 ఇంతలు ఉంటుందా, 3 ఇంతలు ఇంతకన్నా ఎక్కువ 2 పువ్వు అంటది అన్నమాట. నా నుయ్యిగా పెద్ద ఉంది పువ్వు ఎక్కడి నుంచి అలా కాదంటే పువ్వు అంటది అన్నమాట. అదేవిధంగా మనం కూడా భగవంతుడు అంటే ఆయన పెద్ద ఉంది, నాకన్నా పెద్ద గొప్పవాడే ఉంది, నేను కూడా భగవంతుడిగా చేయగలుగుతాను. బాగా ధనవంతుడు ఉన్నాడు అనుకోండి, నేనే భగవంతుడు అంటాడు. బాగా శక్తివంతుడు అనుకో, నేనే భగవంతుడు అంటాడు అన్నమాట. తెలివైన అనుకో, నేనే భగవంతుడు అంటాడు అన్నమాట. ఈ విధంగా కొద్ది చిన్న చిన్న విషయాలు ఉంటేనే నేనే భగవంతుడు అంటూ చాలా మంది అంటారు అన్నమాట. ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి బాగా వ్యభిచారం చేస్తాడు అనుకోండి, ఇది కృష్ణుడు రా అంటారు అన్నమాట. అసలు కృష్ణుడు వ్యభిచారం చేశాడా? ఆ గోపికా స్త్రీ యొక్క సృష్టిలో అందరికన్నా పవిత్రమైన భక్తురాలు ఎవరంటే గోపికా స్త్రీలు. చాలా ప్రభుత్వం ఏం చెప్తారంటే, ఒక వయసు వచ్చిన కుమార్తెను తండ్రి ముద్దు పెట్టుకున్నాడు కదా, ఏదైనా కామతో పెట్టుకున్న ముద్ద కాదు, ప్రేమతో పెట్టుకున్న ముద్దు. ఆ విధంగా భగవంతుడు ఆ గోపికా స్త్రీ యొక్క కోరికను నెరవేర్చడానికి, ఆ విధంగా వాళ్ళని సంతోష పెట్టడానికి ఆ విధంగా వ్యవహరించేది తప్పించి, రాసలీల చేసేది తప్పించి, అది కూడా అద్భుతమైనటువంటి లీల. మరి ఎంత అద్భుతమైన లీల అంటే, రాసలీల చేసేటప్పుడు పరమశివుడు కూడా రాసలీలలో పాల్గొన్నాడు ఆడవేషం ధరించి. లక్ష్మీదేవి భగవంతుని ప్రార్థించింది, స్వామి నేను ఈ రాసలీలలో పాల్గొంటాను, ఛాన్స్ లేదు, నీకు అర్హత లేదన్నాడు అన్నమాట స్వామి. లేదు పాల్గొనకు లేదన్నాడు స్వామి. అంటే లక్ష్మీదేవి రాసలీలలో పాల్గొనక అర్హత లేదంటే గోపిక స్థితి ఏంటి? మరి గోపిక స్త్రీ లక్ష్మీదేవి తీవ్రంగా తపస్సు చేసింది, రాసలీలలో పాల్గొన్నాము. చాలా తీవ్రంగా తపస్సు చేసింది. తపస్సు చేస్తే కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. ఏంటి లక్ష్మి తపస్సు చేస్తున్న కారణం ఏంటని అడిగాడు అనమాట. దయచేసి నన్ను రాసలీలలో పాల్గొనేటట్టు అనుమతించండి అంటుంది అన్నమాట. అంత తపస్సు చేసిన కృష్ణుడు నువ్వు రాసలీలలో పాల్గొనే అర్హత లేదు అంటున్నాడు అన్నమాట. అంటే ఎందుకు చెప్తున్నానంటే, అంటే రాసలీల అన్నది మామూలు విషయమే కాదు. సాక్షాత్ లక్ష్మీదేవి తపస్సు చేసినప్పటికీ కూడా ఆయన తిరస్కరించాడు. ఎందుకంటే లక్ష్మీదేవి సంచలం. గోపిక స్త్రీలు చాలా స్థిరమైన భక్తులు ఉంటారు. అందుకు గోపిక స్త్రీల భక్తితో చూసుకుంటే లక్ష్మీదేవి భక్తి కూడా చాలా తక్కువ అన్నమాట. అంత ఉత్తమరాలు గోపిక స్త్రీలు అన్నమాట. కాబట్టి భగవంతుడి యొక్క దివ్యత్వాన్ని మనము భక్తుల ద్వారా, ఆచార్యుల ద్వారా, భాగవతం ద్వారా మాత్రమే తెలుసుకోవాలన్నమాట. మన ఊహాగానాలు కాదు. మన ఊహాగానం చేసుకున్నాం అనుకోండి, కృష్ణుడు అంటే కొద్దిగా నాకన్నా శక్తిమంతుడు, కాకపోతే ఇంకా కొద్ది శక్తిమంతుడు, ఏదో మ్యాజిక్లు చేస్తాడు, లాజిక్లు చేస్తాడు అనే ఉద్దేశంతో తనతో పోల్చుకుంటూ ఉంటారు. కప్పలా పోల్చుకుంటారు. ప్రభుపాద చెప్తారు, కప్పలా పోల్చుకుంటూ ఉంటాడు అన్నమాట. అసలు మన హృదయంలో నుండి ఆత్మ పరమాత్మ సైజు తెలిస్తేనే మనకి భగవంతుని రూపం తెలుస్తుంది. ఆత్మ అంటే మన హృదయంలో ఆత్మ సైజు ఎంత? తల వెంటు కొన బాగున్న 10,000 వంతు సైజు, ఆత్మ సైజు అది. మరి పరమాత్మ సైజు ఎంత? హృదయంలో పరమాత్మ సైజు 8 అంగుళాలు. అంటే తల వెంటు కొన భాగంలో 10,000 ఎంత అంటే అసలు కంటికే కనపడదు ఆత్మ సైజు. మరి హృదయంలో పరమాత్మ సైజు 8 అంగుళాలు. ఇంకా భగవంతుని సైజు అంటే మనం ఎవరు కొనలేము. వామనవతారంలో భగవంతుడు 3 అడుగులతో సమస్త సృష్టిని ఆక్రమించేశాడు. ఆ విధంగా భగవంతు రూపానికి మన రూపానికి కూడా ఎటువంటి పోలిక లేదన్నమాట. ఆయన విభువు. రూపం చెప్తారు, విభువు అంటే అనంతమైనటువంటి శక్తిమంతుడు. మన అణువు. అణువు అంటే ఏంటి? చాలా తక్కువ అణువు అన్నమాట. ఈ విధంగా భగవంతుడి యొక్క దివ్యత్వాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఇప్పుడు ఎవరైనా గొప్పవాళ్ళని తెలుసుకున్నాక ఏం చేస్తాం?
ఆయనతో స్నేహం చేయడానికి ప్రయత్నిస్తాము, ఆయన అభిమానం ఉండడానికి ప్రయత్నిస్తాము, అవసరమైతే ఆయన పూజిస్తాము, ఆయన గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాం. అవునా కదా? గొప్పవాడు తెలుసుకుంటే ఆ విధంగా భగవంతుడు ఎంత గొప్పవాడో తెలుసుకుంటే అప్పుడు సేవిస్తూ మొదలెడతాం. ఎక్కడైతే భగవంతుడు చూస్తున్నాడు అనమాట. ఏతాం విభూతిం యోగం చ మమ యోగేతి తతః సో వికల్పేన జ్యుతి నాత సంశయ. ఎవడైతే నా యొక్క విభూతుల గురించి, శక్తి గురించి తెలుసుకున్నాడో వాడు తప్పకుండా నన్ను సేవిస్తాడు. మనం సేవించకపోవడం కారణం ఏంటి? భగవంతుడు ఏం తెలియదు మనకి. ఏదో చిన్న చిన్న తెలుసు తప్పించి భగవంతుడు ఎంత శక్తివంతుడు తెలియదు. ఈ బ్రహ్మాండం యొక్క సైజు కొన్ని లక్షల కోట్ల మైళ్ళు ఉంటుంది. అటువంటి బ్రహ్మాండాలు భగవంతుని యొక్క శరీర రోమం నుంచి బయటకు వస్తున్నాయి. మన రోమకూపం నుంచి ఏమొస్తుంది బయటికి? వెంట్రుక వస్తుంది బయటికి. కానీ భగవంతు శరీర కోపం నుంచి బ్రహ్మాండాలు బయటకు వస్తున్నాయి. ఒక బ్రహ్మాండంలో 14 లోకాలు ఉంటాయి. మన ఊరు ప్రకారం పోల్చుకుంటే ఒక జిల్లా, రాష్ట్రము, దేశము, ప్రపంచము ఇవన్నీ చూసుకుంటే ఇటువంటి లోకాలు భూలోకంతో చూసుకుంటే 14 లోకాలు కలిపి ఒక బ్రహ్మాండం. అటువంటి బ్రహ్మాండాలు భగవంతుని యొక్క రోమకోపానికి బయటకు వస్తున్నాయి. ఆయన శ్వాస వదిలిపెడితే ఎంతో మంది బ్రహ్మను పుడుతూ ఉన్నారు. శ్వాస పీలిస్తే అంతమంది బ్రహ్మలు లోపలికి వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే బ్రహ్మదేవుడు యొక్క వయసు 391 మిలియన్ల బిలియన్ల సంవత్సరాలు అన్నమాట. అసలు కాల్కులేట్ చేయడానికే అసలు మనం సరిపోదు. అటువంటి బ్రహ్మదేవుడి యొక్క లైఫ్ ఎంతంటే భగవంతుని యొక్క ఒక శ్వాస. అది బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజులోనే 14 మంది మనువులు మారుతారు. ఒక్కొక్క మనువు 70 మహాయుగాలు జీవిస్తాడు. అంత ఆయుస్తున్న బ్రహ్మదేవుడే భగవంతుని యొక్క శ్వాసతో సమానం. ఆయన శ్వాస పీల్చాడంటే బ్రహ్మలు వస్తారు, బ్రహ్మాండాలు వస్తాయి. శ్వాస పీల్చాడంటే బ్రహ్మాండాలు పోతే బ్రహ్మదేవుడు పోతాడు అన్నమాట. అది భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి శక్తి. మరి అంతకన్నా శక్తిమంతుడు సృష్టిలో ఎవరో లేరు. అందుకే భగవంతుడు చెప్తున్న మత్తాపరతం నాణ్య కించిదస్తులంజయ, నన్ను మించినటువంటి పరమసత్యం వేరే ఏమీ లేదు. భగవంతుడు ఎందుకు తన గొప్పతనం చెప్పుకుంటూ ఉన్నాడు? ఎందుకంటే ఆయన గొప్పతనం గురించి ఆయన తప్పించి మనకి ఎవరికి తెలియదు. ఆయన చెప్తే మనకు తెలుస్తుంది, తెలియదు. వేదాల్లో కానీ, పురాణాల్లో కానీ, రామాయణంలో కానీ, భాగవతంలో కానీ ఎందులో అయినా సరే భగవంతుడు తన గొప్పతనాన్ని వివరించినప్పుడే ఆయన గొప్పతనం మనకు తెలుస్తుంది. ఇలాగే మనకు తెలియదు, ఎలా తెలుసుకుంటాం? అసలు మనకు సాధ్యం కాదు. ఆ విధంగా భగవంతుడు మన మీద కన్నుతో తన శక్తిని, సామర్థ్యాన్ని తెలియచేసి మనం భగవంతుని సేవించేటువంటి అవకాశం మనకు భగవంతుడు ప్రసాదిస్తూ ఉన్నాడు అన్నమాట. అటువంటి అవకాశం మనకి రావాలి అంటే రోజు భగవంతుని యొక్క అద్భుతమైన లీలలు మనం వింటూ ఉన్నప్పుడు భగవాన్ ఇంత శక్తిమంతుడా అని మనకు అర్థమవుతుంది. భగవంతుడు అశ్వత్థామ ఏం చేశాడంటే ఉత్తర గర్భంలో ఉన్నట్టు పరీక్షిత్ మహారాజుకి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. అంటే పాండవ వంశం పూర్తి నాశనం అయిపోయిన ఉద్దేశంతో. కానీ భగవంతుడు ఆ యొక్క పరీక్షిత్ మహారాజుని రక్షించాడు. భగవంతుడు బయటే ఉన్నాడు, కానీ ఉత్తర గర్భంలో కూడా ఉన్నాడు. ఉత్తర గర్భంలో ఉండి ఆ బ్రహ్మాండాన్ని మొత్తం లాగేసుకున్నాడు అన్నమాట. ఎవరైనా చేయగలిగినటువంటి విషయాన్ని ఏమైనా చేయగలరా? మనం ఎవరైనా అభాసన అయితే ఆపగలమా? కానీ భగవంతుడు పరీక్షిత్ మహారాజు మీద ప్రయోగించిన బ్రహ్మాస్త్రం యొక్క విశిష్టత ఏంటంటే అది ఒక గడ్డిపోసు మీద ప్రయోగించుకుని ఆ గడ్డిపోసు ఒకటే నాశనం అవుతుంది, మిగతా అంతా బాగానే ఉంటాయి అనమాట. ఉన్న గడ్డిపోసు బాగానే ఉంటాయి, ఓన్లీ ఆ గడ్డిపోసు ఒకటే నాశనం అవుతుంది. ఒక చెట్టు ఆకు మీద మనం ప్రయోగించుకున్న చెట్టు ఆకు ఒకటే భస్మం అయిపోతుంది, మిగతా అన్ని చెట్లు ఆకులన్నీ బాగానే ఉంటాయి. అంత సొఫిస్టికేటెడ్ ఆయుధం అన్నమాట బ్రహ్మాస్త్రం. అందుకు బ్రహ్మాస్త్రం ప్రయోగించినప్పుడు ఉత్తర బాగానే ఉంది, కానీ ఉత్తర గర్భంలోని పిండం మాత్రము ఆ బ్రహ్మాస్త్రం యొక్క శక్తికి గురవుతుంది అన్నమాట. కృష్ణుడు అర్జునుడితో అంతా మాట్లాడుతూ ఉన్నాడు, అదేవిధంగా ఉత్తర గర్భంలో ప్రవేశించి ఆ బ్రహ్మాస్త్రాన్ని మింగేశాడు అన్నమాట. ఎవరు చేయగలిగేటువంటిది? ఎవరు చేయగలరు? అందుకు భగవంతుడు అంత శక్తిని ఎందుకు ప్రదర్శిస్తూ ఉన్నాడంటే ఆ శక్తి ప్రదర్శన వల్ల
ఓ ఈయనే సర్వశక్తిమంతుడు, ఈయన వల్ల మనకి ఈయన శరణాగతి అయితేనే నేను రక్షించబడతాను అనే విషయం తెలుసుకోవడానికి ఉద్దేశంతో భగవంతుడు తన శక్తిని ప్రదర్శిస్తూ ఉన్నాడు. ప్రదర్శన అవసరం లేదు అసలు భగవంతుడు, కానీ అది ప్రదర్శించకపోతే మనకు తెలియదే. ఎలా తెలుసుకుంటాం భగవంతుని గొప్పతనం, ఎలా తెలుసుకుంటాం? ఇప్పుడు చాలామంది కుస్తీ పోటీలు పెట్టినప్పుడు వాళ్ళు చాలామంది వ్యాయామం చేసి అంటారు అనమాట. వాడు సర్టిఫేసి ఇలా అలా జీవిస్తే బలం తెలుస్తుంది, అట్లా తెలుస్తుంది. అటు దుప్ప గప్పసిలో ఉన్నాడు అనుకోండి, బలం తెలుస్తుందా? తెలియదేమి. వాడు ఇలా ప్రదర్శించినప్పుడే ఎవడు గొప్పవాడు తెలుస్తున్నారు, బలాన్ని బట్టి తెలుస్తుంది. మరి అలా ప్రదర్శించడం ఏమవుతుంది? అందులో గొప్పవాడు ఎవడో తెలుస్తుంది. అదేవిధంగా భగవంతుడు శక్తిని ప్రదర్శించడం ద్వారా ఈ సకల దేవీ దేవతల్లో ఎవరు శక్తిమంతుడు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఆయనకి శరణాగతి అవకాశం లభిస్తుంది. ఇప్పుడు ఈ బ్రహ్మాండానికి కానీ భూమి కానీ సమస్య వచ్చింది. బ్రహ్మదేవుడు పరిష్కరించలేకపోతున్నాడు, పరమశివుడు పరిష్కరించలేకపోతున్నాడు, ఇంద్రుడు పరిష్కరించలేకపోతున్నాడు, యముడు పరిష్కరించలేకపోతున్నారు, భూదేవి గోల పెడుతూ ఉంది. అంటే అప్పుడు అందరూ ఎక్కడికి వెళ్తున్నారు? పాలకడల దగ్గరికి వెళ్ళి భగవంతుని ప్రార్థిస్తే వీళ్ళ ప్రార్థన ఆలకించి అప్పుడు ఆయన దర్శనం ఇస్తున్నాడు. వీళ్ళు ప్రార్థిస్తేనే దర్శనం ఇస్తాడు. దర్శనం ఇవ్వడు భగవంతుడు అక్కడ క్షీరదుఃఖ సముద్రంలో. చెప్పండి ఏంటి సమస్య అంటే, స్వామి మాకు అలాగుంది ఇలాగుంది, రాక్షసులు చాలా దాడి చేస్తూ ఉన్నారు, చాలా భయంకరంగా ఉంది, సాధువులు జీవించలేకపోతున్నాము, భూదేవి పాపం భరించలేకపోతుందా, అది ఇది అని చెప్తారన్నమాట. ఓకే, నేను వస్తాను, అవతరిస్తాను, నీ సరి చేస్తాను. ఓకే, శరణ శరణ స్వామిని అందరూ వచ్చేస్తారు, భగవంతుడు అవతరిస్తాడు. మరి వీళ్ళందరూ ఎందుకు భగవంతుని ప్రార్థిస్తున్నారు? వీళ్ళు ఏం చేయలేక, ఆ రాక్షసుని ఏం చేయలేక భగవంతుడు వస్తాడు, వాళ్ళని తొలిమాడుతాడు, అన్నే భూమిని రక్షిస్తాడు, లేకపోతే ధర్మాన్ని రక్షిస్తాడు, మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాడు అన్నమాట. ఈ విధంగా భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి లీలల్ని మనం ఎప్పుడైతే వింటామో అప్పుడు భగవంతుని మీద మనకి చాలా చాలా ఉన్నతమైనటువంటి భావన ఏర్పడుతుంది. ఉదాహరణకి ఎవరైనా మన ఊర్లోకి ఎవరైనా పెద్ద ఒక మినిస్టర్ కానీ, లేకపోతే ఒక పెద్ద సైంటిస్ట్ కానీ, లేకపోతే పెద్ద డబ్బులు వచ్చి ఏం చేస్తాం? అక్కడ పేదవాడు ఉన్నాడు, బాగా అడుక్కునేవాడు ఉన్నాడు, బాగా పెద్ద కోటేశ్వరుడు ఉన్నాడు, ఎవరి దగ్గరికి వెళ్తారు అందరూ? ఏ కోడి ఎందుకు వెళ్ళాలి? అంటే ఎవరి దగ్గర గొప్ప వస్తువు ఉందో, ఎవరి దగ్గర గొప్ప విధానం ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్తాను తప్పించి నేను దగ్గరికి వెళ్ళం కదా. అందుకు భగవంతుడు ఆ విధంగా పరమ ఎంత గొప్పవాడో మనం తెలియచేయడానికి అన్ని చేస్తూ ఉంటాడు అన్నమాట. అలా చేయడం వల్ల ఏంటంటే ఉపయోగం ఏంటంటే, మనం ఆయన దగ్గరికి వెళ్తాం, భగవంతుడు చాలా గొప్పవాడు అని ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన భజిస్తాము, ఆయన సేవిస్తాము, ఆయన నామాన్ని జపిస్తాము, ఆయనతో కలిపి జీవించే అవకాశం లభిస్తుంది. ఒక కోటేశ్వరుని చూసారనుకో, కోటేశ్వరుని కలిసామనుకోండి, ఓకే ఏంటి విషయం అంటాడు అన్నమాట. డబ్బులు కావాలి అని ఇష్టం అయిపోయింది, అక్కడ ఆయనకి సంబంధం లేదు. అదే భగవంతుడితో సంబంధం ఏర్పరచుకున్నావు అనుకోండి, శాశ్వతంగా నువ్వు భగవంతుడితోనే జీవించవచ్చు, శాశ్వతంగా జీవించవచ్చు ఆయనతో. ఆయన ఏ ఐశ్వర్యాన్ని అనుభవిస్తున్నాడో నువ్వు కూడా అదే ఐశ్వర్యాన్ని అనుభవించవచ్చు వైకుంఠ లోకంలో. ఇప్పుడు ఎవరన్నా మన కోటేశ్వరుని కలిసేవాడిని, కోటేశ్వరుని ఇంట్లో పనిచేసేవాడికి ఎవరన్నా కొనిస్తారా వాహనం, కారు కానీ బెంజ్ కానీ కొనిస్తారా? అది కాదు, పని చేస్తూ ఉన్నప్పుడు కారు కొనిస్తారా ఎవరన్నా? ఎవడు కదా, ఎవడని జీతం ఇస్తాడండి, అది కారు కట్టేవాడు. కానీ వైకుంఠ లోకంలో ప్రతి భక్తుడికి భగవంతుడు దివ్య విమానాన్ని ఇస్తాడు, పుష్ప విమానాన్ని ఇస్తాడు అన్నమాట, ప్రతి భక్తుడికి కూడా. ఒకవేళ మన పనివాడు మన ఇంటికి రావాలి, మన కారు పంపిస్తాడు పని ఇంట్లో రావడానికి, ఇంటికి పనికి రావడానికి, జస్ట్ కోరు ఎలా ఇంకా రావాలి లేట్ అయినా ఉంటాం అంతే. కానీ భగవంతుని సేవించి మనం ఆయన లోకం వెళ్ళాలంటే ఆయన డైరెక్ట్గా పుష్ప విమానాన్ని పంపిస్తాడు, మళ్ళీ దూతంతో పంపిస్తాడు, వాళ్ళు సాధారణంగా ఆహ్వానిస్తారు, ఆహ్వానించి కూర్చోబెట్టి చాలా గౌరవంగా తీసుకెళ్తారు వైకుంఠ లోకం. అది భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి సామర్థ్యం. తన భక్తుల పట్ల, జీవుల పట్ల మన అందరూ భగవంతు సంతానమే, కాకపోతే భగవంతు తిరస్కరించి వచ్చామంతే. ఎప్పుడైతే ఆయన యొక్క సామర్థ్యాన్ని, శక్తిని గుర్తిస్తామో మళ్ళీ ఆయన శరణాగతి అవుతాం, మళ్ళీ తిరిగి మనం భగవంతుని యొక్క లోకం వెళ్ళిపోవచ్చు, వైకుంఠ లోకం వెళ్ళిపోవచ్చు. ఈ విధంగా భగవంతుడు
అద్భుతమైన లీలలు చేస్తాడు. భగవంతుడు లీలలు చేస్తాడంటే మనం ఆకర్షించడానికి. ఒకసారి జగన్నాథపురిలో బలరాముడు, సుభద్ర, లక్ష్మీదేవి వీళ్ళందరూ ఉంటున్నారు. ఉన్నప్పుడు రోజు లక్ష్మీదేవి ఆమె తన భక్తులను అనిపించిన ఉద్దేశంతో గర్భగుడి విడిచిపెట్టి బయటకు వస్తుంది. బయటకు వచ్చి ఆమె ఒక బాగా వయసు మళ్ళినటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ వేషం ధరించి వస్తుంది అన్నమాట. వచ్చిన వాళ్ళ దారాన్ని వెళ్ళిపోతున్నప్పుడు ఒక వైశ్య కుటుంబము అప్పుడు ఇంకా తెల్లవారిపోయి చాలా సమయం అయిందని నిద్ర లేగలేదు. వాళ్ళు నిద్ర లేకపోతే ఆమె లోపలికి వెళ్ళి, అమ్మ ఇంకా నిద్ర లేగలేదేంటి, ఇల్లు ఎంత చక్క పెట్టుకోవద్దు, కల్లాపు జల్లలేదు, ఏం జల్లలేదు, ఏంటి మీరు ఏ విధంగా లక్ష్మీదేవి ఉండదు కదంటే ఆమె పట్టించుకోదు. ఆ వైశ్య స్త్రీ పట్టించుకోదు అన్నమాట. ఇప్పుడు లక్ష్మీదేవి వెంటనే మొత్తం తన సంపదనంతా కూడా అక్కడ అంతర్ధానం చేసేస్తుంది. వాళ్ళు బాగా పేదవాళ్ళు అయిపోయి భిక్షతో జీవిస్తూ ఉంటారన్నమాట. అలా 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 మళ్ళీ ఎదురుకు వస్తుంది. స్త్రీ అనేటి ఒక స్త్రీ పేరు ఒక చండాల స్త్రీ అన్నమాట. అంటే బాగా లోయెస్ట్ క్యాస్ట్. ఆమె పొద్దున్నే నిద్రలేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని కల్లాపు వేసుకుని గోమయంతో అలికి లక్ష్మీదేవి పూజ చేస్తూ ఉంటుంది అన్నమాట. చేస్తే లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది. సంతోషించి ఆమెకు సకల సౌభాగ్యాలను ప్రసాదిస్తుంది అన్నమాట. ప్రసాదించి ఆ ఇంటి నుంచి వస్తుంటుంది. ఇప్పుడు కృష్ణ బలరాముడు మార్నింగ్ వాకింగ్కి వెళ్ళారు అనమాట. కృష్ణ బలరాముడు కూడా పురిలో అంటే వాళ్ళు ఏదో లీలలు చేయడానికి వెళ్ళారు అనమాట. బలరాముడు చూస్తాడు లక్ష్మీదేవి ఆమె ఇంటి నుంచి రావడం. ఏ కృష్ణ ఏంటి మా మదర్ లక్ష్మీదేవి ఆ చండాలని ఇంటి నుంచి వస్తుంది, లోయెస్ట్ క్యాస్ట్, చాలా చాలా ప్రాబ్లమేటిక్ కదా, అలా ఎలా వస్తుంది అసలు అని నువ్వు ఎలా అనుమతిస్తున్నావు, మళ్ళీ అక్కడికి వచ్చి మన మన మందిరంలోకి వస్తుంది, మందిరం అపవిత్రం అయిపోద్ది, ఏమో రానికంటే కదా. జగన్నాథుడు అన్నగారు మాట కదలలేడు. జగన్నాథుడు బలరాముడు మాట కదలలేడు అన్నమాట. కదలలేక ఏం చేయాలో తెలియదు. అలాగే లక్ష్మీని వదులుకోలేడు. అది కదని నువ్వేం చెప్పు, నువ్వు చెప్తే నేను ఆలకించనేమి, రాన కుదరదు అంటాడు. అంతే, నేను చెప్పింది చేయాలంతే నువ్వు అంటాడు అనమాట. విధానం ఏంటంటే మనకన్నా పెద్దవాళ్ళ వయసు మాటను గౌరవించాలి. అది ధర్మం యొక్క విధానం. చేసేది ఏం లేక అలాగే నీ చెప్పిన చేస్తాను అన్నయ్య అంటాడు అనమాట. లక్ష్మీదేవి మందిరంకి వస్తే వాళ్ళు అక్కడ అంటాడు అనమాట జగన్నాథుడు. ఏవన్నీ అంటది అనమాట. నువ్వు ఇంట్లోకి రావద్దు, మా సోదరుడు చెప్పాడు, నువ్వు చందాలను గృహంలో కదా వెళ్తున్నావట, కాబట్టి నేను ఇంట్లో రానేను, ఎక్కించిపోమంటాడు అనమాట. కానీ లక్ష్మీదేవి వివాహం చేసుకున్నప్పుడు చాలా కండిషన్స్ పెడతారు తండ్రి. ఆమె కొన్ని సమయాల్లో బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కూడా ఎదుటి అనుకుంటే కూడా మీరు ఏమనుకోవడం చెప్తారు అనమాట. ఆమె ఆ రూల్ ప్రకారం వెళ్ళింది తప్పించి రూల్ని అతిక్రమించలేదు. అతిక్రమించకపోతే లక్ష్మీదేవి కోపం వచ్చింది. ఇది నన్ను వెళ్ళిపోమంటారా, మీరు నేను వెళ్ళిపోయిన తర్వాత మీ ఏ ఆహారం లేకుండా ఉండుగాక, నేను వండిన ఆహారం తినుగాకనే చెప్పిస్తాను అనమాట. చెప్పించి వెళ్ళిపోద్ది. మరి ఇంట్లో ఎలా వెళ్ళిపోతే ఏమవుతుంది, వెంటనే బ్రేక్ఫాస్ట్ వస్తుంది చూస్తున్నాను అనమాట. కానీ ఇంట్లో లక్ష్మీదేవి వెళ్ళిపోయింది. లక్ష్మీదేవి కూడా సేవకులు వెళ్ళిపోయారు. ఆమెతో పాటు మొత్తం స్టోర్ రూమ్ సామాన్ అంతా వెళ్ళిపోయింది బయటికి. ఇది ఒక గింజ కూడా ఏమీ లేదన్నమాట. అప్పుడు బలరాముడు కృష్ణుడు టిఫిన్ గురించి కూర్చున్నారు అనమాట. కానీ ఎవరు తేవటం లేదు. ఏంటి ఇంత లేట్ అయింది అంటాడు అనమాట. ఏమన్నా అని చూస్తారు లక్ష్మీదేవి ఉండదు కదా, పొమ్మన్నారు కదా. సోదర లక్ష్మీదేవి వెళ్ళిపోమన్నాం కదా, ఇప్పుడు వంట చేసేవాళ్ళు ఎవరు లేరు. ఏంటి వంట చేసేవాళ్ళు ఎవరు లేరా, మరి జనం ఎవరు, జనం కూడా ఆవిడతో వెళ్ళిపోయారు, ఆవిడంతా ఆవిడ సంతానమే కదా అంతానే, ఆవిడతో వెళ్ళిపోయారు అంటాడు అనమాట. ఓకే, పోతే మనం చేసుకుందాం వంట అనుకుంటే స్టోర్ రూమ్ చూస్తే స్టోర్ రూమ్ గింజ కూడా లేదు. అదే అంటే ఇంట్లో లక్ష్మి అంటే లక్ష్మి పోతే సకలం లక్ష్మే. ఇంట్లో ప్రతి వస్తువు లక్ష్మీదేవి కదా. అవును, కృష్ణ బలరాములు ఎంతో ప్రయత్నిస్తారు. ఎంత ప్రయత్నించినప్పటికీ ఎక్కడ ఏం దొరకదు. వాళ్ళు ఏదో జగన్నాథ స్వామి మందిరంలోకి వచ్చి ఏదో కొద్ది అడుగులు సంపాదిస్తారు, గాలేసి గాలి కొట్టుకుపోతారు అనమాట. ఈ లోపల బ్రాహ్మణ రూపం ధరించి భిక్షాటన చేస్తూ ఉంటారు. కానీ ఎవరు భిక్ష చేయదు. లక్ష్మీదేవి సూర్యుడితో చెప్తారు అనమాట, ఈ రోజు ఎండ పుల్లిగా కాయాలంట అనమాట. కృష్ణ కాళ్ళు కాలిపోతుంటాయి, పైన ఎండ కింద నుంచి కాళ్ళు కాలిపోతున్నాయి, తాగడానికి నీళ్ళు కూడా లేవు. ఏంట్రా బాబు ఇలాగ ఉంది పరిస్థితి అనుకుంటాడు అనమాట. కృష్ణ బలరామునికి అడుగు పట్టలేదు, చాలా నీరసం వచ్చేసింది.
నీరసం వచ్చేస్తే చివరికి వాళ్ళు ఒక చండాడి ఇంటికి వచ్చారనమాట. చండాడి ఇంటికి వచ్చి ఆయన మా ఇంట్లో చాలా ఒక ఆమె వచ్చింది, మాకు చాలా బాగా వంట చేస్తున్నాం, చాలా బాగా రుచికరంగా ఉంటాయంటే, ఇక పక్క ఆకలేమో చంపేస్తుంది, తినాలంటే చండాళ్ళు హౌసు తెలియక బలరాముడు ఏమంటాడంటే, మేము ఇంట్లో తినము, మాకు ఏమైనా కొన్ని ధాన్యాలు ఇవి మేము వంట చేసుకుంటామంటే ఆయన ధాన్యాలని ఏర్పాటు చేసి కొత్త పొయ్యి ఏర్పాటు చేసి అన్ని ఏర్పాటు చేస్తారనమాట. బలరాముడే జగన్నాథ నేను స్నానం చేస్తాను వంట వంట ఏర్పాటు చేయాలన్నమాట. జగన్నాథ సోదరు అంటాడు అనమాట. కానీ వచ్చి ఏర్పాటు చేసి సూతులోకి కృష్ణుడు పొయ్యి కూడా వెలిగించలేడు అన్నమాట. ఎంత వెలిగించిన పొయ్యి ఎలగదు అసలు. జగన్నాథ ఇంకా అయిందా లేదంటే ఏమైంది, ఇంకా ఏం అవ్వలేదు, పొయ్యి వెలిగించినాక మనకు అసలు ఏం రావట్లేదు అంటాడు అనమాట. ఆ తప్పులు కొని కృష్ణుని పక్క తోసి బలరాం ప్రయత్నిస్తే పొయ్యి ఎరుగుతుని ఇల్లంతా పొగొచ్చేస్తాడు అనమాట. వచ్చేసి దగ్గు వచ్చేస్తుంది. అబ్బే ఇది లాభం లేదంటాడు. లాభం లేదని మళ్ళీ అప్పుడు చండాడి ఇంట్లోంచి ఒక ఆయన వస్తాడు అనమాట. అయ్యా ఏమైనా కావాలా, ఏం అవసరం లేదు కానీ ఇంకా మాకు నీ భోజనం పెట్టి తీసుకురావాయి అంటాడు అనమాట. తీసుకురావాయి అంటే ఆయన భోజనం తీసుకొస్తాడు. భోజనం తింటారు. భోజనం తిన్నప్పుడు అరే ఎక్కడ తిన్నా గుర్తొస్తుందా రుచి అనుకుంటాడు అనమాట. ఎక్కడ తిన్నాం అంటే ఈ లక్ష్మీదేవి వంటలాగా ఉందే అనుకుంటాడు అనమాట. బలరాముడు అంటాడు, కృష్ణుడు అంటాడు. అప్పుడు లక్ష్మీదేవి రోజు కూడా మందిరంలో ప్రసాదం వండి పెట్టిన తర్వాత లాస్ట్ని ఒక స్పెషల్ కేక్ చేసి పెడుతుంది కృష్ణ బలరాములకి. అప్పుడు కూడా ఏం చేస్తుందంటే లాస్ట్ని ఒక కేక్ చేసి పంపుతుంది అనమాట. ఆ కేక్ తిన్న వెంటనే బలరాముడు కృష్ణుడికి అర్థమైంది, ఇంట్లో లక్ష్మీదేవి ఉంది, అందుకే ఇంత టేస్ట్గా వంటలు ఉన్నాయి అని అంటాడు. అర్థమై అప్పుడు అన్నయ్య ఏం చేద్దాం అంటాడు. బలరాముడు ఏం చేద్దాం ఇక రమ్మల్నే అంటాడు అనమాట. అప్పుడు జగన్నాథ్ వెళ్ళి లక్ష్మీ దగ్గరికి వెళ్ళి, లక్ష్మి నువ్వు ఏం పట్టించుకోకు మనసులో పెట్టుకోకు, మా ఇంటికి వచ్చి అంటాడు అనమాట. లేదు రావాలంటే కండిషన్ ఉంది, నేను వండిన వంట మీరు తిన్న వంట కానీ ఏదైనా సరే ఏ ఒక్కరు తిన్నప్పటికీ కూడా అది కంటామినేషన్ కాకూడదు, అది మామూలుగా మైలు రాలకూడదు. దానికి బ్రాహ్మణుడు తిన్నా కుక్క తిన్నా అది ఎప్పుడు పవిత్రంగానే ఉండాలి. ఆ వరం ఇస్తే వస్తానంటాడు అనమాట. అప్పుడు జగన్నాథ్ లేదు నీకు ఆ వరం ఇస్తాను. ఈ జగన్నాథపురిలో కుక్క నోట్లోంచి తిన్నప్పటికీ కూడా అది కంటామినేషన్ కాదు. కుక్క ముట్టిన ఆహారం ఏమైనా తిన్నాం మామూలుగా, కానీ పూరి జగన్నాథ్ క్షేత్రంలో కుక్క ముట్టుకున్నప్పుడు కూడా ఆ ఆహారం తింటే, ప్రసాదం తింటే మనం అపవిత్రం కాదు. అది వరం ఇస్తే అప్పుడు జగన్నాథుడు అనుగ్రహించి అప్పుడు లక్ష్మీదేవి తిరిగి వస్తే అంత మళ్ళీ కలకలాడుతూ ఉంటుంది అన్నమాట. ఇది ఇంకా భగవంతుడు ఏంటంటే భక్తులను ఆకర్షించడానికి అనేక రకాల లీలలు చేస్తూ ఉంటాడు. అంటే జగన్నాథుడు ఏంటంటే భార్య లేకపోతే ఎన్ని పాటలు కూడా చూపిస్తాను అనమాట. అదేవిధంగా ఇంకొక లీల కూడా జరుగుతుంది. ఒకసారి వైకుంఠ లోకంలో, ఇది జగన్నాథ్ పూర్వ జరిగిన లీల, ఇది ఈసారి వైకుంఠ లోకంలో జరిగిన లీల అన్నమాట. వైకుంఠ లోకంలో లక్ష్మీదేవి భగవంతుడికి ఎన్నో రకాలైన వంటకాలు చేసి పెడుతుంది. భగవంతుడు బాగా దాన్ని సేకరిస్తూ ఉన్నాడు. అలా జరుగుతున్నప్పుడు ఒకసారికి నారాయణ ఏమంటాడంటే, లక్ష్మి ఎవరికి కూడా నా అనుమతి లేకుండా నా ఉచ్చిష్టవి కంటాడు అనమాట. అంటే భగవంతు తిన్న మిగిలిపోయిన భోజనం అన్నమాట. గురువు కానీ భగవంతుడు తిన్న భోజనం ఉచ్చిష్ట అంటారు అనమాట. అది తింటే మనం పవిత్రం అవుతాం. అలాగే స్వామి మీ ఆజ్ఞాకం ఎవరికి అని అంటుంది అన్నమాట. అని మామూలుగా నారాయణుడు తన వ్యవహారంగా వెళ్ళిపోతాడు, భక్తులతో వెళ్ళిపోతాడు. లక్ష్మీదేవి ఇంట్లో పని చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నారాయణ నారాయణ వచ్చి అమ్మాయి ఏం చేస్తున్నావు అడుగుతాడు అనమాట. రా నారద పుత్ర అని పిలుస్తుంది లక్ష్మీదేవి. వెళ్ళి ఆమె చిన్న చిన్న సాయం చేస్తాడు. చూసి పిల్లలు మన ఇంట్లో తల్లికి సాయం చేయడానికి గిన్నె కడిగా అనుకొని తీసుకొచ్చి ఇంట్లో పెడుతుంటారు కదా, ఆ టైంలో నార్మల్గా ఆమె చిన్న చిన్న సాయం చేస్తాడు లక్ష్మీదేవికి. లక్ష్మీదేవి చాలా ఆనందిస్తుంది. ఆనందించి నారద ఏమైనా వరం కోరుకోవా ఇస్తానంటారు అనమాట. నాకు ఏ వరం కావాలి తల్లి, నాకు నారాయణ కృషిష్టపోయింది, నాకు ఏం కావాలంటాడు అనమాట. లక్ష్మీదేవి గుండెలో రాయబడిపోతుంది. అరే నా భర్త ఏమో నారాయణ ఆదేశించాడు, నా అనుమతి లేకుండా ఎవరికి ప్రసాదం పెట్టద్దు అన్నాడు. నేను నారదకి మాట ఇచ్చాను వరం కోరుకోమని, ఇప్పుడు నారద భగవత్ ప్రసాదం అడుగుతున్నాడు.
పెట్టకపోతే నేను వరం వరం తప్పిందని అవుతాను, మాట తప్పిందని అవుతాను, పెడితేనేమో భర్త మాట ఉల్లంఘిందని అవుతానని మదన పడుతూ ఉంటుంది. భార్య యొక్క మనస్తత్వం భర్త తెలుస్తుంది కదా, తెలియకుండా ఉండదు కదా. ఆ యొక్క మోభావాన్ని బట్టి, ఆ యొక్క మాటను బట్టింది ఆమె చాలా మూడీగా ఉంటుంది లక్ష్మీదేవి. ఇప్పుడు నారాయణ అడుగుతాడు, ఏంటి లక్ష్మి ఎలా ఉన్నావు ఏంటని అడుగుతాడు అనమాట. ఏమీ లేదు అంటాను. అది మళ్ళీ కూడా అలాగే ఉంటుంది అనమాట. ఏం లక్ష్మి ఏమైంది, ఎందుకు అలా ఉన్నాను అడుగుతాడు అనమాట. ఏం లేదు ఏదో ఉంది చెప్పు అంటాడు అనమాట స్వామి. అంటే ఏమీ లేదు, మీరు ఎవరికి మీ ఉచ్చిష్ట ఇవ్వద్దు అన్నారు కదా, కానీ నారదుని వరం కోరుకోబట్టి మీ ఉచ్చిష్ట కోరుకున్నాడు, మీ అనుమతి లేకుండా ఇవ్వలేను కదా అంటాడు అనమాట లక్ష్మీదేవి. ఓ అంతేనా అంటాడు. ఒక పని చేయి, నువ్వు ఇవ్వకు, నేను చూడను, నేను మామూలుగా నేను తిరగా మీ దాంట్లో తీసుకోమని చెప్తుంటాడు అనమాట స్వామి. అప్పుడు నా మాట దాటినట్టు ఉండదు కదా, నువ్వే ఇవ్వకు, నాకు తీసుకొని చెప్పంతే, మామూలుగా చెప్పంతే అని చెప్తాను. అంటే అలాగే స్వామిని లక్ష్మీ అంతా ఆనందించి నారదు వస్తే, ఓకే నువ్వే స్వామి యొక్క ప్లేట్లో తీసుకో అయిపోయిన తర్వాత అని చెప్తుంది అనమాట. అంటే ఈ నారదుడు ఆ యొక్క మహాప్రసాదం తీసుకుని నోట్లో వేసుకుంటాడు అనమాట. నోట్లో వేసుకుంటే ఆయన యొక్క శరీరంలోంచి అనంతమైన ఆనందం పొంగుకొస్తుంది అనమాట. పొంగుకొస్తుంది, ఆయన వీణ వాయించుకుంటూ నాట్యం చేసుకుంటూ చాలా చాలా పిచ్చి వల్ల ప్రవర్తిస్తున్నాడు అనమాట ఆనందంలో. బ్రహ్మలోకం వచ్చాడు. ఏంటి పుత్ర నారద అత్త యాపిగా ఉన్న సంతోష కారణం అడుగుతాడు అనమాట. తండ్రి ఈరోజు నేను పరమమైనటువంటి అద్భుతమైనటువంటి ఆ నారాయణ యొక్క శ్రీహరి యొక్క ఉచ్ఛ స్వీకరించాను, చాలా చాలా ఆనందంగా ఉందంటాడు. నేను నీ తండ్రిని కదా బ్రహ్మదేవుణ్ణి మన ఎక్కడ తెచ్చేవంటాను. లేదు నాకు కొంచెం ఇంత తినేసాను అంటాడు అనమాట. అంటే బ్రహ్మదేవుడు నిరుత్సాహంతో ఇంకేం అనలేడు. ఆవిడ నారదుడు నాట్యం చేసుకుంటూ పాట పాడుకుంటూ వీణ వాయించుకుంటూ చాలా ఉల్లాసంగా శివలోకం వస్తాడు, కైలాసం వస్తాడు అనమాట. వస్తే పరమశివుడు అడుగుతాడు, ఏంటి బ్రదర్ చాలా చాలా హ్యాపీగా ఉన్నావు అంటే. నారదుడు పరమశివుడు బ్రదర్స్ అవుతారు, బ్రహ్మ యొక్క తనయ్యలు కూడా. అంటే సోదరా ఈరోజు నేను నారాయణకు ఉచ్చిష్ట పొందాను, ఎంత అద్భుతం అంటే నేను భూమి నిలబడలేకపోతున్నా, ఆ యొక్క ఆనందంలో భూమి నిలబడలేకపోతున్నాను, అది నా ఆనందం అంటాడు అనమాట. మనం ఒక బెదరనాన్ని గుర్తించవలేదా, నాకు ఎంత తెచ్చలేదు అంటాడు అనమాట. ఏమి లేదు సోదరా, నేను మొత్తం తినేసాను. ఏంటి మర్చిపోయావు నన్ను? అవును లేదు, నాకు కొద్దిగా దొరికింది తినేసాను అంటాడు అనమాట. లేదు ఎక్కడ ఉంటే చూడంటాడు అనమాట. నాదముని చేయి పెట్టుకుని చూస్తాడు. చూస్తే గోరులో చిన్నది ఇరుక్కుపోయి ఉంటుంది అన్నమాట. ఏమీ లేదంటే వీటి గోరులో ఉంది కదా అని పరమశివుడు దాన్ని జాగ్రత్తగా తీసుకుని నోట్లో వేసుకుంటాడు అనమాట. వేసుకుని శివతానం చేతి మొదలెడతాడు. శివతానం విపరీతంగా చేస్తాడనమాట. ఇది కూడా పార్వతీదేవి వచ్చింది. చూసి ఏంటి మా స్వామి ఇంత శివతానం చేస్తున్నాడు అనుకుంటుంది అనమాట. నేను ఎక్కడ ఆగటం లేదు, ఇప్పుడు ఆపుతుందని. ఏంటండి మీరు ఎంత ఆనందం ఎంత ఉత్సాహం వచ్చింది, ఎంత కారణం ఏంటని అడుగుతాడు అనమాట. ఈరోజు నాకు భగవంతుడికి ఉచ్చిష్ట లభించింది, నారాయణకు ఉచ్చిష్ట లభించింది, అది తింటే నేను ఆనందం తట్టుకోలేక శివతానం చేస్తానంటమాట. మరి నాకేది అంటది అన్నమాట. అరే నాకు లభించింది ఎంత ఘోర, అరే అర్ధనారీశ్వరుడు అంటారు, నేనంటే ఎంత ప్రేమ అంటారు, కనీసం తిని నేను గుర్తు రాలేదు నీకు అని పౌదశాల కోపగిస్తే, కోపగించి ఆమె సీరియస్ అయిపోద్ది అన్నమాట. సీరియస్ అయిపోతే బ్రహ్మాండాన్ని గడగడ ఉడికిపోతుంటాయి. ఎందుకు సీరియస్ అయింది? నాకు భౌతిక ప్రసాదం లభించలేదని. పరమశివుడు శాంతం చేయలేడు ఆమెని. నాకు పెట్టకుండా తింటారా మీరు అని ఆమె చాలా చాలా గంభీరంగా నిప్పులు రుగుతూ ఉందన్నమాట. అదేవో తట్టుకోలేకపోతున్నారు. అప్పుడంటే నారాయణ ప్రత్యక్షమడి, ఏంటి సోదరు ఏంటి విషయం అని అడుగుతాడు. చూడండి నా భర్త ఎంతో ప్రేమ స్వరూపుడు అంటారు, కనీసం భార్య ఉన్న సంగతి మర్చిపోయి మీకు ఉచ్చిస్తే ఈయన తినేసాడు, పెట్టకుండా తినేసాడు అంటున్నాను. అంటే అప్పుడు భగవంతుడు వరం ఇస్తాడు, ఓకే నువ్వేమి ప్రాబ్లం పడకు, నేను ప్రతిరోజు కూడా నా ఉచ్చిష్ట నీకు ఇస్తాను, నువ్వు భీమలాదేవిగా వరుస జగన్నాథపురి క్షేత్రంలో ఆవిర్భవించు, నాకు నైవేద్యం అయిన వెంటనే డైరెక్ట్ నీకు వచ్చేస్తుంది, నువ్వు ఎంతకాలం తిను. నో నాకు ఒక్కదానికే కాదు, ఈ సృష్టిలో ఎంతమంది జీవులు ఉన్నారో అందరికీ కావాలి సృష్టి అంటున్నాను పార్వతీదేవి. ఓకే అందరికీ ఇచ్చేస్తాను, తీసేసుకో. అది ఒకటే కాదు,
ఆ ఉచ్చిష్ని ఎవరు తిన్నా ఎంగిలి కాకూడదు. నీ ఉచ్చిష్ని ఎవరు తిన్నా ఎంగిలి కాకూడదు. అది ఎప్పుడు పవిత్రంగానే ఉండాలి. ఓకే, మనం భగవంతుడు అభయం ఇస్తే అప్పుడు పార్వతీదేవి శాంతి అవుతుంది. ఇప్పటికి కూడా జగన్నాథపురిలో భగవంతుడు నైవేద్యం అయిన తర్వాత అది భీమాదేవికి ఇస్తారు. ఈశ్వరుడికి పెట్టరు, భీమాదేవికి పెడతారు అన్నమాట. ఆ విధంగా జగన్నాథపురిలో ఆ యొక్క అద్భుతమైన ప్రసాదం భగవంతుడికి నిత్యము నైవేద్య కైంకర్యం జరుగుతూ ఉంటుంది. భగవంతుడికి ఎన్నో నైవేద్యాలు జరుగుతాయి. ఈ లక్ష్మీదేవి లీలలో కూడా బలరాం చెప్తారనమాట, జగన్నాథ మన మందులో ఉన్నప్పుడు వాళ్ళు భోజనం చేసిన తర్వాత చెయ్యి కడిగి లోపల మళ్ళీ భోజనం వచ్చేసేది అనమాట. చెయ్యి కట్ట కూడా ఖాళీ ఉండేది కదా, అంతలా తినేవాళ్ళు. కానీ బయటికి లక్ష్మీదేవి వెళ్ళిపోయిన తర్వాత అసలు చెయ్యి తడుతులేదు అనమాట వాళ్ళకి అసలు. ఆ విధంగా జగన్నాథపురిలో స్వామికి ఎన్నో రకాలైనటువంటి నైవేద్యాలు రోజు నిత్య నైవేద్యాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. చాలాసార్లు ఆ స్వామికి ఒక 16 సార్లు 2 సార్లు నైవేద్యం పెడతారు అనమాట. ప్రతిసారి కూడా ఎన్నో ఐటమ్స్ పెడుతూ ఉంటారు. ఈ విధంగా పూరిలో కూడా ఇప్పుడు జగన్నాథ స్వామికి పెట్టిన నైవేద్యం కూడా డైరెక్ట్గా బయట మనకి విక్రయిస్తూ ఉంటారు. ఎన్నో రకాలైనటువంటి ఆ యొక్క రకాలైనటువంటి ప్రసాదాలు అక్కడ విక్రయిస్తూ ఉంటారు. అక్కడ ఎవరు తిన్నప్పటికీ కూడా అక్కడ ప్రసాదం అన్నది కంటామినేషన్ కాదు. రఘునాథ గోస్వామి ఉన్నాడు. ఆ గోస్వామి ఒక రాజు కుమారుడు. ఆయన చాలా ధనవంతుడు, కానీ ఆయన పుట్టుకతోనే వైరాగ్యంతో ఉన్నాడు. నిత్యము కూడా కృష్ణ కృష్ణ అని కృష్ణ కృష్ణనామని జపిస్తూ ఉన్నాడు అన్నమాట. తల్లిదండ్రులు ఇతనికి రాజ్యం ఇవ్వాలి, ఐశ్వర్యం ఇవ్వాలి, మంచి పెళ్లి చేయాలని కలగంటూ ఉన్నారు. నేను వైరాగ్యంతో ఉన్నాడు. ఈయన పారిపోయి కృష్ణుడికి వెళ్ళిపోతున్నాడు అనమాట. చైతన్య మహాప్రభు వెళ్ళిపోతున్నాడు అనమాట. మళ్ళీ తండ్రి సైనికుని తీసుకెళ్ళి మళ్ళీ పట్టుకుని తీసుకురావడం, ఇంట్లో పెట్టడం, వాళ్ళు ఎవరు చూడడం, వెళ్ళిపోవడం. అలాగా చాలాసార్లు బయటికి వెళ్ళిపోతున్నాడు, కృష్ణ గురించి వెళ్ళిపోతున్నాడు, ఇంట్లో ఉండకుండా. ఇది కాదు పని అని ఆయనకు ఊహించి వచ్చిన తర్వాత ఒక అందమైనటువంటి యువతనిచ్చి వివాహం చేశారనమాట. ఇప్పుడనే ఉంటాడేమో, ఇంట్లో ఉంటాడని. ఆయన వివాహం చేసినప్పుడు కూడా ఆమె అందం ఏమైనా ఆకర్షించడం లేదు, కృష్ణుడు ఆకర్షింపబడుతున్నాడు అనమాట. చివరికి ఇంకా అలా చేసుకుంటాం. చివరికి చైతన్య మహాప్రభు దగ్గరలోకి వెళ్ళినప్పుడు తప్పించి చివరి చైతన్య మహాప్రభుకి వెళ్తాడు అనమాట. రఘునాథ దాస్ గోస్వామి చైతన్య మహాప్రభుని నామం చేసి, స్వామి నాకు భౌతిక జీవితం పట్ల నాకు ఎటువంటి ఆకర్షణ లేదు, నీ పాదవ పట్ల నాకు ఆకర్షణ ఉంది, దయచేసి అనుగ్రహించంటే చైతన్య మహాప్రభు లేదు నీకు వివాహం అయింది కాబట్టి నువ్వు వెళ్ళి నువ్వు నీ తండ్రితో పాటు నీ భార్యతో పాటు ఉండు, తర్వాత నేను చెప్తాను అప్పుడు వద్దని చెప్తాను అంటే చైతన్య మహాప్రభు ఆజ్ఞ మేరకు ఆయన ఉంటాడు. నా తర్వాత కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత మళ్ళీ చైతన్య మహాప్రభు వచ్చి నేను ఉండలే అంటాడు అనమాట. అయితే వచ్చే అంటాడు చైతన్య మహాప్రభు. వచ్చే అంటే పూరి వస్తాడు ఆయన. చైతన్య మహాప్రభు పూరిలో ఉంటారు. అందరూ పరిచయం చేస్తాడు. ఈయన పేరు రఘునాథన్ పరిచయం చేస్తాడు. ఈయన పలానా రాజకుమార్ అని చెప్తారు అనమాట. అందరూ చాలా చాలా ఆనందిస్తారు. అక్కడున్న భక్తులందరూ కూడా చైతన్య మహాప్రభు గోవిందునికి అసిస్టెంట్ ఉంటాడు అనమాట. ఆయన చెప్తారు, ఈ రఘునాథ్కి నా యొక్క ఉచ్చిష్టి, నేను తిన్న ఉచ్చిష్టి అంటాడు అనమాట. అలాగే స్వామి అంటాడు. రఘునాథ్ భోజన సమయం అయిన తర్వాత భోజనం పిలిచి, నీకు స్వామి ఉచ్చిష్టి మరి తీసుకో అంటే, లేదు నేను తీసుకోను, స్వామి ఉచ్చిష్టి తీసుకున్న అర్హత నాకు లేదు, నేను తీసుకున్న నాలో గర్వం వస్తుంది, నేను తీసుకోను అంటాడు అనమాట. ఆ విషయంలో చైతన్య మహాప్రభు ఎంతో ఆనందిస్తారు. నేను భిక్షాటన జీవిస్తాను అంటాడు అన్నమాట. ఆయన భిక్షాటన చేసుకుంటుంటే అందరూ రాజకుమారుడు మంచి మంచి ఆహారం వేస్తుంటాడు, మంచి ఐటమ్స్ వేస్తుంటారు అనమాట. అరే ఇదేంట్రా బాబు అని భిక్షాటన మానేస్తాడు. భిక్షాటన మానేసి అప్పుడు ఏం చేస్తాడంటే, జగన్నాథపురిలో ఈ స్వామి యొక్క ప్రసాదాలు తయారు చేసి అమ్ముతుంటారు కదా, మిగిలిపోయిన ఆహారం ఏం చేస్తారంటే అక్కడ ఒక కుండీలు పడేస్తారు అనమాట. ఇక్కడ వచ్చి కుక్కలు అన్నీ తింటుంటాయి అన్నమాట. ఇంక ఎవరు తిన్నా ప్రసాదం నో ప్రాబ్లం కదా. ఆవిడ ఈ రఘునాథ్ ఏం చేస్తాడంటే, ఎవరినైనా ఇలా ఇస్తున్న ఉద్దేశంతో ఏం చేస్తాడంటే, ఆయన ఆ యొక్క కుక్క తిన్నట్టు ఆహారం, ఆ ప్రసాదాన్ని శుభ్రంగా తీసుకుని
సో నీటు కొనుక్కుని అది తింటుంటాడు అన్నమాట. చైతన్య మహాప్రభు ఎంక్వైరీ చేస్తారు, రఘునాథ్ ఏం చేస్తున్నాడు అడుగుతాడు అనమాట. అడుగుతుంటే రఘునాథ్ చాలా వైరాగ్యవంతంగా జీవిస్తున్నాడు. రఘునాథ్ గోస్వామి ఆయన ఎవరి ఆహారం పెట్టినా తింటం లేదు, మరి ఎలా జీవిస్తున్నాడు అడుగుతాడు చైతన్య మహాప్రభు. ఆయన ఆనంద బజార్లో ఉన్నట్టు మిగిలిపోయిన ఆహారం బయట పారేయగా దాన్ని కడుక్కుని దాన్ని ఆహారంగా స్వీకరిస్తూ ఉన్నాడు. అంత వైరాగ్యంతో ఉన్నాడు. మనం బయట పారేసిన ఆహారం తినం కదా, ఎవరు తినం కదా. అంత వైరాగ్యంతో ఉన్నాడంటే చైతన్య అవునా అంత వైరాగ్యంతో ఉన్నాడా అని అంటాడు అనమాట. అవును స్వామి అంటాడు అనమాట. చైతన్య మహాప్రభుకి మంచి నైవేద్యం పెడతారు భక్తులు. స్వామి నైవేద్యం లేదు నేను ఒక మంచి గొప్ప ప్రసాదాన్ని తినాలని కోరుకుంటున్నాను అని స్వామి లేచి వస్తాడు. అందరూ స్వామి దగ్గర వస్తారనమాట. వస్తుంటే రఘునాథ్ గోస్వామి ఒక సముద్ర ఒడ్డునే పాకేసుకుని ఉంటాడు అనమాట. పాకేసుకుని నుండి నిత్యం జపం చేసుకుంటూ ఆయన ఏదైతే తెచ్చుకున్న ఆహారం ఉందో దానిలా తీసుకు తింటుంటే చైతన్య మహాప్రభు చేయబట్టుకుంటాడు అనమాట. ఏ దొంగ, నాకు పెట్టకుండా నువ్వు తింటావా ఏంటి అని చైతన్య మహాప్రభు తింటుంటే అందరూ చాపుతారు. మహాప్రభు అది బయట పారేసిన ఆహారం చాలా చాలా కంటామినేటెడ్ చాలా అని చెప్తారనమాట. అది చాలా పాడైపోయిన ఆహారం అంటే అని ఆ మాట ఎందుకు నోట్లో వేసుకుని ఇంతకన్నా గొప్ప ఆహారం ఎక్కడ ఉంటుందో చెప్పండి, నా రఘునాథ్ తిన్నట్టు ఆహారం ఎంత రుచిగా ఉందో తెలుసని చైతన్య మహాప్రభు ఆ యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తాం. ఆ విధంగా భగవంతుని యొక్క ప్రసాదాన్ని భగవంతుడు స్వీకరిస్తాడు. చైతన్య మహాప్రభు అంటే ఎవరో సాక్షి శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవాన్ చైతన్య మహారూపంలో వచ్చి ఇక హరే కృష్ణ మహామంత్రం ఎలా జపించాలో మనందరికీ నేర్పించి వెళ్ళారు ఆయన సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడు. చైతన్య మహాప్రభు అంటే చాలా అద్భుతమైన రూపం, ఆధారాన్ని భావన ఆవిష్కరిస్తారనమాట. ఇది చైతన్య మహాప్రభు ఆయన సాక్షాత్తు భగవంతుడు అయినప్పటికీ కూడా కొంతమంది ఆయన్ని భగవంతుడిగా అంగీకరించలేరు అనమాట. ఆయన భగవంతుడిగా కూడా ఎక్కడ చెప్పలేదు, ఎక్కడ తన భక్తులు తప్పించే వరకు తెలియదు ఆ విషయం. గుప్త అవతారం, గుప్తం అంటే సీక్రెట్. భగవంతుడు వ్యక్త అవతారం అంటే వ్యక్తం చేస్తాడు, నేను దేవాదేవుని వ్యక్తం చేస్తాడు. రాముడు అంతే, కృష్ణుడు అంతే. కానీ చైతన్య మహాప్రభు అవతారం గుప్త అవతారం అన్నమాట, చాలా రహస్యంగా ఉంటుంది అనమాట. తన అంతరంగ భక్తులు తప్పించి ఎవరికి తెలియదు చైతన్య మహాప్రభు శ్రీకృష్ణుడు అంటే. ఒకసారి మధు అనే ఒక బ్రాహ్మణుడు ఉంటాడు దక్షిణ భారతదేశంలో. ఉన్నప్పుడు చాలా పేద బ్రాహ్మణుడు అయితే రోజు భగవంతుని ప్రార్థిస్తుంటాడు, స్వామి నాకు ధనమి అని. ఎంత ప్రార్థించినా భగవంతుని అనుగ్రహం రాదు ఆయనకి. అప్పుడు ఎవరో చెప్తారు జగన్నాథపురి వెళ్ళి స్వామిని ప్రార్థించంటారు అనమాట. ఆయన మొత్తం మీద చాలా శ్రమపడి జగన్నాథపురి వస్తాడు, జగన్నాథ్ ప్రార్థిస్తూ ఉంటాడు అన్నమాట. అది ధనం కావాలి ప్రార్థిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎవరో ఆ భక్తులు ఒక మాట ఆలకించి నీకు ధనం కావాలంటే సాక్షాత్తు జగన్నాథుడే మానవ రూపం ధరించున్నాడు, వెళ్ళి ఆ జగన్నాథుని అడుగు పలానా దిక్కున ఉంటాడు, ఇళ్ళకి వెళ్ళని చెప్తారు అనమాట. ఈ బ్రాహ్మణుడు ఆశ్చర్యపోతాడు, సాక్షాత్ జగన్నాథుడు ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడని వాడికి వెళ్తాడు అనమాట. లైన్లో నిలబడి వెళ్తాడు. ఆ చైతన్య మహాప్రభు లోపల కూర్చొని అందరూ ఆస్వాదిస్తూ ఉంటాడు, అందరికీ హరే కృష్ణ చెప్తూ ఉంటాడు అనమాట. ఈ మధు ఆయన చూసి చైతన్య మహాప్రభు చూసి ఇది సన్యాస జగన్నాథుడు అనుకుంటాడు అనమాట. అనుకుని అరే ఆ బ్రాహ్మణుకు తప్పు అడ్రస్ చెప్పాడు, తప్పుడు సమాచారం ఇచ్చాడు, సాక్షాత్ జగన్నాథుడు అన్నాడు, ఈ సన్యాసి జగన్నాథుడు ఎలాగ అవుతాడని ఆయన ఏం అడగడు. ఈయన అడిగితే ఏమి ఇస్తాడు మనకు సన్యాసి కదా అనుకుంటాడు అన్నమాట. అలా అనుకుని బయటకు వచ్చేస్తాడు. సోదరుడిని ఉంటాడు అనమాట. సోదరుడు ఉన్నప్పుడు సముద్రంలోంచి ఒక దేదీప్యమానమైనటువంటి ఒక వ్యక్తి చాలా హైట్ ఉంటాడు అనమాట. ఇంచుమించుగా 12 అడుగులు 10 అడుగులు ఉంటాడు అనమాట. ఒక వ్యక్తి ఒంటి నిండా బంగారు ఆభరణాలు కిరీటాలు అన్నీ ఉన్నాయి. ఆయన నడుచుకుంటూ వచ్చి చైతన్య మహాప్రభు ఉన్న ప్రదేశంలో చైతన్య మహాప్రభు వచ్చి కూర్చున్నాడు అనమాట. ఆయన వాళ్ళు ఏదో మాట్లాడుకున్న తర్వాత ఆ వచ్చిన వ్యక్తి స్వామి సెలవు ఇవ్వండి నేను వెళ్తాను అంటున్నాను అనమాట. ఇప్పుడు చైతన్య మహాప్రభు చెప్తున్నాడు, ఏ విభీషణ, ఆయన వచ్చినవాడు విభీషణుడు అన్నమాట. ఏ విభీషణ, బయట మధు అని ఒక బ్రాహ్మణుడు ఎవడో ఉన్నాడు, వాడికి నా ఎంత అనుగ్రహం ప్రసాదించాలన్నా వాడు డబ్బు తప్పించి ఏం కోరుకోవటం లేదు,
నీకు చాలా ధనం ఉంది కదా, ఇంకో ధనం ఇవ్వయ్యా అంటాడు అనమాట. అలాగే స్వామి మీరు ఏం చెప్తే చేస్తానంటాడు అనమాట. విభీషణుడు బయటకు వస్తాడు. బయటకు వచ్చి మధు అంటే ఎవరు అడుగుతాడు అనమాట. అంటే ప్రభు బ్రాహ్మణ్ నేనే మధుని అంటాడు అనమాట. దా వెళ్దాం రా అంటాడు అనమాట. ఎక్కడికి స్వామి అంటాడు. ఎక్కడికి, నీకు ధనం కావాలంటే కదా, ఇస్తాను దా. మళ్ళీ అక్కరాజు వస్తే వెనకాల తీసుకుందని అంటాడు అనమాట. స్వామి ఎవరు మీరు స్వామి అంటాడు. ఎవరు? విభూషణ్ని. మరి ఆయన అవసరం, ఆయన సాక్షాత్ నారాయణుడు అయ్యా. ఆయన ఎవరంటాడు? నారాయణుడు. ఆయన శ్రీమన్ నారాయణ శ్రీకృష్ణుడికి అవతారం ఆయన. ఆయన అనుగ్రహించిన ప్రయత్నిస్తే నువ్వు ధనం కావాలంటాడు కదా, ఇస్తాను నాతో రా ధనం అంటాడు. లేదు నాకు ధనం వద్దు, నాకు జగన్నాథ్ కావాలంటే చైతన్య మహాప్రభుని అనుగ్రహించడం అన్నమాట. ఎంత రోజు అనుగ్రహించడం అన్నమాట. ఆ విధంగా భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి లీలలన్నీ కూడా మనం వినడం వల్ల ఏమవుతుందంటే మన ఉదయం శుద్ధి అవుతుంది. కానీ మన ఉదయం రోజు ఏంటంటే దీన్ని కలవసంతో నింపేస్తున్నాం. దేంతో నింపేస్తున్నాం కాదు, టీవీలో సీరియల్ చూసి నింపేస్తుంది. అక్కడ ఏదో అత్తగారిని కోవడం నింపేస్తుంది, ఎవడో చంపేస్తాడు, ఎవడో మోసం చేస్తాడు, అవన్నీ చూసి ఉదయం అంతా కూడా విష స్వభావంతో నిండిపోతుంది అన్నమాట. మరి విష స్వభావం నిండిపోతే ఏమవుతుంది, మనకి విషపు ఆలోచనలు వస్తాయి. విషపు ఆలోచన వస్తే విషపకర్మలు చేస్తాం, దాంతో బాధపడుతుంటాం, రోధిస్తూ ఉంటాం. అప్పుడు భగవంతుని నిందిస్తాం. భగవంతుడు ఎన్ని కష్టాలు పెట్టాడు బాబు నాకు అంటాం అనమాట. భగవంతు నీకు ఎంత కష్టాలు పెట్టి రూపాయలు చెప్తారు కూడా. అసలు నీకు కష్టం పెట్టవలసిన అవసరం భగవంతుడికి ఏం చెప్పు. అసలు నీ దగ్గర ఏముంది మన దగ్గర? భగవంతుడికి పాదపద్మాలు లక్ష్మీదేవి నిరంతరం పిసుకుతూ ఉంటుంది. స్వామి నా మీద అనుగ్రహం చూపించండి, నన్ను దయచేసి మీ పాదాలు నొక్కేటట్టు అనుగ్రహించండి, బతిమాలతో లక్ష్మీదేవి ఆయన. అటువంటి లక్ష్మీదేవి బతిమాలేటువంటి స్వామి నీకు అన్యాయం చేస్తాడా? నీకు అన్యాయం చేసిన దగ్గర ఏం పొందుతాడు? ఏంటంటే భగవంతుని అంటే నిందించేస్తారు అందరూ కూడా, నాకు అన్యాయం. కానీ మన కర్మ నిందించరు. అరే నేను ఎన్నో పాపాలు చేశాను, అది ఏ పూజలో పాపం చేసి ఉంటాను, అది నేను సరిగ్గా ఎప్పుడు భగవంతు సేవించలేదు, దానివల్ల కష్టాలు వస్తున్నాయి, నా కర్మ నాకు కష్టాలు ఇప్పుడు అనుకుంటామా? అనుకో, వెంటనే భగవంతుని నిందించేస్తాం. ఈ విధంగా చాలామంది ఎవరన్నా చనిపోరు అనుకో, భగవంతునికి ఎంత అన్యాయం చేసి ఏడుస్తుంటారు. అన్యాయం చేస్తే భగవంతుడు ఏమొస్తుంది? నీ ఆస్తిని ఇస్తుందా, అతను అనిస్తావా? ఈ భూమి మీద ఉన్న ప్రతి రేణువు భగవంతుడిదే, ప్రతి రేణువు కూడా. మనం ఏమనుకుంటే నాకు 100 ఎకరాల పొలం ఉంది, మా తాత ఇచ్చారు. మీ తాతకి ఎవరు ఇచ్చారు? అది అజ్ఞానంలో మా తాత ఇచ్చాడు అనుకుంటాం అనమాట. మీ తాత ఇవ్వలేదు, మన ముత్తాత ఎవరైనా భగవంతుడు ఆయన ఇచ్చాడు అనమాట. నీ పూర్వజన్మ సుకృతి వల్ల నీకు భగవంతుడు ఆ విధంగా ప్రసాదం ఇచ్చాడు. అదే మన తాతలు ఎవరు ఇవ్వలేదు అన్నమాట. కాబట్టి అక్కడ భగవంతుడు ఇచ్చిన విషయం మనం పట్టించుకోం, కాబట్టి భగవంతుడు పట్టించుకోం, ఆయన సేవించం. అదే ఆయన ఇచ్చేది తెలిసిందనుకో, అరే స్వామి నాకు 100 ఎకరాల పొలం ఇచ్చాడని ఆయన సేవిస్తాము, 100 ఎకరాల పంటని ఆయనకి వినియోగిస్తాము, ఆయన సేవ చేస్తాము, చేస్తాం. కానీ మన తాత చచ్చిపోయాడు కదా, ఆయన పెట్టవలసిన అవసరం లేదు కదా. కానీ అవసరం లేదు, పెట్టేయండి, మనం అనిపిస్తుంటాం అన్నమాట. అది విధంగా అజ్ఞానంలో మనము ఇదంతా నా గొప్పతనము, అయితే నా వంశం గొప్పతనము, ఇది నాకు వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారు, మా నాన్న ఇచ్చారు, మా అమ్మ ఇచ్చింది, లేదా మా అత్తగారు ఇచ్చింది, మా మామగారు ఇచ్చాడు, ఇది కష్టపడి సంపాదించుకున్నాను అని అనుకుంటూ ఉంటాను అన్నమాట. ఏమీ కాదు. భగవంతుడు మనం ఎన్ని తల్లిదండ్రులు పిల్లలు ఎన్ని తప్పులు చేసినా ఎలా అనుగ్రహిస్తాడో, అలా మనం ఎన్ని తప్పుదాలు చేసినా వీళ్ళు రేపు తెలుసుకుంటారు, రేపు తెలుసుకుంటూ భగవంతుడు మనల్ని జనం అనుగ్రహిస్తూ ఉన్నాడు అని ఎంతో కరుణార్థోదయుడు ఆ కార్యం అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మనం మరీ మనం నీచ దిశమైన కర్మలు చేస్తున్నాం అనుకో, ఏం చేస్తాడు? తప్పదు. ఒకవేళ తండ్రి చూస్తూ ఊరుకుని తల్లి ఊరుకుంటుందా? తప్పు చేస్తే పిల్లవాడు టపటప వాయించేస్తుంది, వాయించడం మీరు. అదేవిధంగా భగవంతుడు ఊరుకున్నాడు, ఈ ప్రకృతి ఊరుకోదు. ప్రకృతి తల్లి, తండ్రి భగవంతుడు. ఈ ప్రకృతి ఊరుకోదు, ప్రకృతి మనల్ని శిక్షిస్తూ ఉంటుంది అన్నమాట. మనకు అనేక రకాల కష్టాలు, నష్టాలు, బాధలు అన్నీ వస్తాయి. ఎందుకంటే మనం చేసినటువంటి ఆ యొక్క పాపాలకి కారణం అన్నమాట. ఎప్పుడైతే మనము మన కర్మను మార్చుకుంటామో అన్నీ మారిపోతాయి.
కాబట్టి మన కర్మను మార్చుకోవాలి. కర్మను మార్చుకోవాలంటే మన యొక్క విధానాన్ని మార్చుకోవాలి. మనం మార్చుకోవాలంటే మాటలేం కాదు. తాగేవాడు సాయంత్రం పడుకుందా అనుకుంటే పొద్దున్న నిలుగుతుంది అనుకుంటాడు అనమాట. రేపు తాగకూడదు బాబు అనుకుంటాడు అనమాట. ఉండలేండి. ఒక మంచి పుట్టినప్పుడు వస్తున్న స్త్రీ అనుకుంటుందట, ఇది శాస్త్రం చెప్పిన వస్తున్నాను అనమాట, మళ్ళీ రెండో సంతానం కనకూడదు అనుకుంటుందట. కానీ ఒక్కొక్కరు 10 మంది సంతానం ఎలాగంటున్నారు? అంత మాయ. అంటే మనం అనుకుంటాం చేయకూడదని, ఎవరి వల్ల కాదు. ఇంకా మన ఇంద్రియాలను మనల్ని మనకన్నా గొప్పవి అన్నమాట, నియంత్రించలేము. కానీ భగవంతుని యొక్క పాదపద్మ శరణాగత అయితే మనం నియంత్రిస్తాం. మరి కలికాలంలో భగవంతుని యొక్క పాదపద్మ శరణాగత విధానం ఏంటంటే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్రాన్ని జపించడం ద్వారా మనం అన్ని కర్మలు తొలగింపబడి భగవంతుడితో అనుసంధానం అవకాశం లభిస్తుంది. భగవంతుడు పరమ పవిత్రుడు. పరమ పవిత్రుని భగవంతుడు మనం చేరుకోవాలంటే మనం పవిత్రం అవ్వాలి. మనం పవిత్రం అవ్వకుండా భగవంతుని చేరుకోలేము. కాబట్టి మనం పవిత్రం అవ్వడానికి భగవంతుడి పవిత్రనామం జపించడం ద్వారా మనం పవిత్రమయ్యి అప్పుడు భగవంతుడు అనుసంధానం అయ్యే అవకాశం లభిస్తుంది. అందుకు భగవత్నామాన్ని మనం జపిస్తూ ఉంటారన్నమాట. అందుకు ఎవరైతే భగవత్నామాన్ని జపిస్తూ ఉంటారో వాళ్ళు పవిత్రమయ్యి పరమ పవిత్రమైన భగవంతుని ఆకర్షించే శక్తి లభిస్తుంది వాళ్ళకి. అదేవిధంగా మనం పవిత్రం అవ్వడం ద్వారా పవిత్రమైన కర్మం చేస్తాం. పవిత్ర కర్మం చేయడం ద్వారా మనకి ఆనందం లభిస్తుంది. అపవిత్రంగా ఉంటే అపవిత్రమైన కర్మలు చేస్తాము, దానివల్ల దుఃఖం లభిస్తుంది. కాబట్టి నీ దుఃఖానికి సుఖానికి కారణం నీ కర్మనే కారణం తప్పించి ఎవరూ కాదు. అందుకు స్వామి ఉంటాడు అనమాట, అందరూ పాపాలు నవ్వుతూ చేస్తారు. ఎవరైనా పాపం చేసి ఎడుతూ చేస్తారు? ఎవరు చేయరు, నవ్వుతూనే చేస్తారు. వ్యభిచారం చేసినా, జోదం ఆడినా, మాంసం తిన్నా, మద్యం సేవించినా, దొంగతనం చేసినా, అబద్ధాలు ఆడినా, ఏం చేసినా హాయిగా నవ్వుతూ నేను చాలా తెలివి చేసినా అనుకుంటారు కదా. కానీ అనిపించిన వస్తువులు ఏడుస్తూ ఉంటారు అనమాట, ఏడుస్తూ అనిపిస్తారు అన్నమాట. అంత నవ్వుతూ పాపాలు చేయడం ఎందుకు, ఏడుస్తూ అనిపించడం దేనికి? అప్పుడు ఎవరు చెప్పినా ఆలకించడు. కానీ మన యొక్క జీవితంలో విధానం ఏంటంటే, ఈ జన్మలో చేసిన కర్మలు ఈ జన్మలో అనిపిస్తున్న రూల్ ఏమీ లేదు. పూర్వజన్మలో చేసిన కర్మలు ఈ జన్మలో అనిపించవచ్చు, ఈ జన్మలో చేసిన కర్మలు ఈ జన్మలో కూడా అనిపించవచ్చు. కాబట్టి మనం మంచివాడు అయినప్పుడు మన కష్టాలు ఎందుకు వస్తాయంటే పూర్వజన్మ యొక్క స్మృతులు ఉండిపోతాయి అందులో, దాని కారణంగా వస్తాయి అన్నమాట. అందుకే మనం ప్రభుత్వం చెప్తుంటారు అనమాట, చాలా మంది ఒక మంచివాడు ఉంటాడు, చెడ్డవాడు ఉంటాడు. ఈ మంచివాడు ఎన్నో దాన ధర్మాలు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు అన్ని కష్టాలు వస్తుంటాయి. ఇంట్లో భార్య చచ్చిపోద్ది, పిల్లలు చచ్చిపోతారు, వ్యాపారం నష్టం వస్తుంది, ఆస్తి అమ్మేస్తాడు, ఏమో చూసి కూడా ఉండి ఇలా అంటే పాపం ఎంత ధర్మాత్ముడు అని ఎన్ని కష్టాలు వచ్చినాయి అంటారు అనమాట. వాడు పరమ దుర్మార్గుడు ఉంటాడు, అది ఎవరికి అందరికీ దోచుతుంటాడు అనమాట. చాలా ఆనందంగా ఉంటాడు అనమాట. అది చూసి మనందరం ఏమంటాం, ఈ రోజులో ధర్మానికి మార్గం లేదండి, అది ఎంత దుర్మార్గుడు, ఆనందంగా ఉన్నాడు, ఎంత ధర్మాత్ముడు చూడండి, పాపం ఎంత నష్టపోయి చూడండి అంటారు అనమాట. భగవంతుడు కూడా న్యాయం తెలదండి అంటారు అనమాట. అందరూ న్యాయమూర్తులే కదా అందరూ ఇక్కడ. అది మనకు తెలిసిన న్యాయం భగవంతుడు తెలియదంతే. కానీ కారణం ఏంటి? ఎవరైతే దుర్మార్గం ఉన్న వ్యక్తి ఉన్నాడో వాడు పూర్వజన్మలో మంచి కర్మ చేశాడు కాబట్టి ఆ మంచి కర్మ ఫలితం ఇప్పుడు అనిపిస్తూ ఉన్నాడు. ఎవరైతే మంచుకున్న వ్యక్తి ఉన్నాడో వాడు పూర్వజన్మ చేసిన చెడ కర్మ ఇప్పుడు అనిపిస్తూ ఉన్నాడు అనమాట. ఇప్పుడు కాదు కర్మలు అవి, అది ఎవరికి తెలియదు కదా. ధర్మానికి రోజులు లేవండి ఈ రోజుల్లోని అని మనం స్టేట్మెంట్ ఇచ్చేస్తాం. మనం కూడా అదేవిధంగా జీవించేస్తాం. మనం కూడా కర్మలు అనిపిస్తూ ఉంటాం. ఎందుకు తెలియక. అది తెలిసిందనుకో దీనికి ఎంత కారణం పూర్వజన్మ సుకృతే కారణం. మనం మంచి కర్మ చేస్తే మంచిగా ఉంటాం, చెడు కర్మ చెడుగా. మళ్ళీ ఇప్పుడు మంచి కర్మ నెక్స్ట్ జన్మలో మంచిగా శుభం జరుగుతుంది, కానీ ఈ జన్మలో జరగకపోవచ్చు వాడికి. అది కారణం. ఇది ఈ కర్మ విధానాన్ని కూడా తెలుసుకున్నప్పుడు మాత్రమే, భగవంతుని యొక్క సామర్థ్యం తెలుసుకున్నప్పుడు మాత్రమే మనము జ్ఞానంలో జీవించి ఆ కర్మల యొక్క వల్ల చిక్కోకుండా మనము భగవంతుని పాదపద శరణాగతి అయ్యి ఆనందంగా జీవించే అవకాశం లభిస్తుంది. మన జీవితం గాలి బుడగ, ఏ సమయంలో పేలిపోతే ఎవరికి తెలియదు. ఆ పేలే లోపులోనే మనము నారాయణ యొక్క పాదపద శరణాగతి కావాలి.
అలా శరణాగతి అయిన వాళ్ళే రక్షించబడతారు. రక్షించబడతారు. బుడగ ఎన్ని నుంచి వస్తుంది? నీటి నుంచి వస్తుంది కదా, ఎందుకు కలిసిపోద్ది? మనం కాలంలో పుట్టుకొచ్చాం, కాలంలో కలిసిపోతాం అంతే. అలా ఎన్నో బుడగలు వస్తుంటాయి, ఎన్నో బుడగలు పోతూ ఉంటాయి. కాబట్టి భగవంతునికి పాదపద్మం శరణాగతి అయిన వాడే రక్షించబడతాడు. నువ్వు కూడా చాలా చెప్పాను నేను. కబీర్ దాస్ కాశీలో భిక్షాటన చేసుకుంటూ ఉన్నాడు. ఒక ఇల్లాలు తిరగేస్తుంది అన్నమాట. చుట్టూరు పిండి వస్తుంది. అది చూసి ఈయన ఏడుస్తున్నాడు, డ్యాన్స్ చేస్తున్నాడు అనమాట. ఎవరికి అర్థం కాలేదు, ఏంటో పిచ్చోళ్ళగా తిరగ చూసి ఏడుస్తున్నాడు, డ్యాన్స్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరు చదువు, ఏంటి స్వామి ఎందుకు మీరు ఏడుస్తున్నారు, ఎగురుతున్నారు అడుగుతాడు అనమాట. ఆమె తిరగ చూస్తుంది కదా అంటే, తిరగ చూస్తుంది ఏముంది అందులో ఏముంది అంటాడు అనమాట. పై గింజలు పోస్తుంది కదా, గింజలు పోస్తుంది ఏమన్నట్టు. అందులో గుంజ దగ్గర గింజలు నలగటం లేదు కదా అంటాడు, నలగటం లేదు అంటాడు. చుట్టూ అంతా పిండి అయిపోతుంది, పిండి అవుతుంటాడు అనమాట. ఆ గుంజే భగవంతుని యొక్క పాదపద్మాలు. ఏ విధంగా భగవంతు పాదపద్మ శరణాగతి అయితే విశ్లేషించబడతారంటే, ఆ గుంజ దగ్గర ఉన్న గింజలు ఏ విధంగా అయితే పిండి కాకుండా ఉంటాయో ఆ విధంగా భగవంతుని పాదపద్మ శరణాగతి అయిన వాడు ఈ విధంగా ఈ మాయలో పిండి కాకుండా ఉంటాడు. శరణాగతి కానివాడు దాని రోజు చుట్టూ తిరిగి పిండి అయిపోతాడు. ఆ విధంగా భగవంతుని యొక్క పాదపద్మం శరణాగతి అయితే మాత్రమే రక్షించబడతాము. లేకపోతే మనల్ని ఈ భౌతిక ప్రకృతి మాయాదేవి, దుర్గాదేవి మన అనేక రకాలుగా పనిష్మెంట్ చేస్తూ ఉంటుంది. అనేక రకాలు మాయలో జీవిస్తూనే ఉంటాం. కాబట్టి భగవంతుడు చెప్తున్నాడు, దైవీయేసి గుణమయ్య మమ మాయా దురత్యయ మామేవ యువ ప్రపంచంతే మాయామేతం తరంతి. ఈ దైవీ గుణం కూడా మాయం దాంట్లో ఎవరికి సాధ్యం కాదు, ఎవరికి సాధ్యం కాదు. మరి ఎవరికి సాధ్యం? మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతం తరంతితే. ఎవరైతే నాకు శరణాగతి అవుతారో వాళ్ళకి మాత్రమే దాటము సాధ్యం, ఇంకో సాధ్యం కాదు. మన మాయలో ఉండే నేను మాయలో లేననుకుంటా, అదే మాయ. అది మనం దుఃఖంలో ఉండి ఆనందంగా ఉన్నా అనుకుంటా, అదే మాయ అన్నమాట. అసలు మాయ అంటే వాళ్ళకి తెలియదు. మాయ అంటే మనం జీవితం అంతా కూడా మాయే. ఎక్కడి నుంచి వచ్చాం, మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాం, కష్టాలు ఎందుకు పడుతున్నాం, ఈ బాధలేంటి, ఎంత మాయ. పుట్టాము, చనిపోతున్నాము, మా ఇంకా ఏదో కొద్దిగా వ్యవధి ఉంది, ఈ వ్యవధిలో ఎన్నో రకాలు జరుగుతున్నాయి. మరి పుట్టడానికి ఎక్కడి నుంచి వచ్చాము, మరి చనిపోతే ఎక్కడికి పోతున్నాం, మైంగ జంజనాటం ఎంత అది, అదే మాయ. ఆ మాయ నుంచి బయటపడినప్పుడే మనకి నిజమైనటువంటి జీవిత సాఫల్యం లభిస్తుంది. మరి ఆ మాయ నుంచి బయటపడాలంటే మన వల్ల కాదు. భగవంతుని యొక్క పాదపద్మ శరణాగతి అయితే మాత్రమే మనం ఈ మాయ నుంచి బయటపడతాం. అది సాక్షాత్ భగవంతుడు చెప్పిన విషయం, దైవీయసి గుణమై మమ మాయ దురత్యయ. కాబట్టి భగవంతు శరణాగతిని కలియుగంలో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని ఈ నామం ద్వారా మనం శరణాగతి అవ్వచ్చు. శబ్ద తరంగం. మీరు దాటిపోతూ ఉన్నారు, మీకు తెలిసిన వ్యక్తి మీ వెనక మీ ఎదురెళ్తున్నాడు అన్నమాట. మీరు మనసులోనే ఆయన పేరు పిలిచారన్నమాట. ఆయన పలుకుతాడా? అదే నారాయణ గారు అప్పారావు గారు పిలిచారు వెంటనే ఎవరిని పిలుస్తాను, పలుకుతాడు పలకడా? అదేవిధంగా మనం కూడా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని భగవంతుని నామంతో పిలిస్తే అప్పుడు భగవంతుడు స్పందిస్తాడు. మనం ఎప్పుడైనా మరి భగవంతు నామం పలుకుతున్నామా అంటే, కొంతమంది పలుకుతున్నారు వేరే, మిగతా ఎవరు పలకదు. మరి పలకపోతే ఎలా పలుకుతాడు ఆయన పలకపోతే నీ కష్టాలు ఎలా పోతాయి, నీ సుఖం ఎలా వస్తుంది? కాబట్టి భగవంతుని పిలిచినప్పుడే స్పందిస్తాడు. పిలవకపోతే నీ పని ఇదే, ఆయన పని ఆయనదే. నువ్వేమనుకుంటున్నావు, భగవంతునికి సంబంధం నువ్వు అనుకుంటున్నావు, ఓకే వీటితో సంబంధం ఆయన అనుకుంటున్నాడు అంతే. నువ్వు పిలిస్తే పలుకుతాడు, పిలవకపోతే ఆయన పలకడు. పిలవకుండా పలికాడు అనుకోండి, నిన్ను ఎవరు పిలిచారు అంటావు. అది
అందుకు పిలిస్తేనే పలుకుతాడు. ఆ పిలిపే హరే కృష్ణ మహామంత్రం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జగద్గురు శ్రీల ప్రభుపాదుల వారు, ఇస్కాన్ సంస్థాపకాచార్యుల వారు ఈ సనాతన ధర్మాన్ని ప్రపంచం అంతా కూడా ప్రచారం చేసి, ప్రపంచం అంతా కూడా ఎన్నో లక్షల మంది హరే కృష్ణ మహామంత్రం చేసేటట్టుగా ఆయన ఎంతో మందిని ఉద్ధరించారు. మరి మనం భారతదేశంలో పుట్టి కృష్ణుడు అంటే తెలుసు, రాముడు అంటే తెలుసు, అన్నీ తెలిసినప్పుడు కూడా మనము ఆ యొక్క భగవంతుడి నామాన్ని ఉచ్చరించలేకపోతున్నాం. మరి ఏమి తెలియని ఉచ్చరిస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళు రోజు కూడా భగవంతుడి లీలలు వింటూ ఉన్నారు. ఆచార్యుల ద్వారా లీలలు వింటున్నారు కాబట్టి భగవంతుడి పట్ల అనురాగం కలిగింది వారు. అదేవిధంగా రోజు కూడా మనం భగవంతుడి యొక్క లీలలు వింటూ ఉంటే మనకి కూడా భగవంతుడి పట్ల అనురాగం కలుగుతుంది. ఆయన సేవిస్తాము. ఒక వ్యక్తి ఎంత గొప్పవాడు తెలుసుకుంటే అప్పుడే ఆయన ప్రేమిస్తాము. ఎంత గొప్పవాడు తెలియకపోతే ఆయన సేవించు. రిలయన్స్ దిలుబాయ్ అంబానీ ఉన్నాడు అనుకోండి, చాలా కోటేశ్వరుడు, ప్రపంచంలో కోటేశ్వరుడు ఒకడు అనమాట. అతను ఊరు పేరు ఏం చెప్పకుండా ఒక మారుమూల గ్రామంలోకి వెళ్ళి ఉన్నాడు అనుకోండి, ఎవరైనా పట్టించుకుంటారా అండి? కానీ పట్టించుకుంటారా? అదే ఎవరైడు ఇలా వచ్చింది అంటారు అంతే. అదే అంబానీ అని తెలిసిందనుకో ఏం చేస్తారు? అది ఆ విధంగా వ్యక్తికి కానీ భగవంతుడి గొప్పతనం తెలుసుకున్నప్పుడే ఆయన పట్ల ఆకర్షింపబడతారు. ఆ విధంగా భగవంతుడి గొప్పతనం తెలుసుకున్నప్పుడే మనం భగవంతుడి పట్ల ఆకర్షింపబడతాము. అంటే ఆకర్షింపబడే ప్రసక్తే లేదు. ఒకవేళ భగవంతుని ముందు నిలబడ్డా అయినప్పుడు కూడా ఎవరు నువ్వు అంటావు అనమాట. ఒకటి ఈరోజు మాతాజీ పేరేంటి? నాగమణి మాతాజీ గారి హౌస్లో ఇక్కడ ఈ దామోదర హారతి జరగడం ఎంతో సంతోషం. విధంగా కనీసం మీరు కొద్ది గంట, ఒక గంటన్నర భగవంతుని యొక్క లీలల్లో మీరు సేద తీరాడు. అదే మన జీవితానికి అత్యుత్తమ విధానం. ఈ విధంగా భగవంతుని యొక్క లీల వినడం ద్వారా మన మనసు, మన ఆత్మ ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆ సంతోషం ఎప్పుడు శాశ్వతంగానే ఉంటుందండి. ఈ విధంగా శ్రీల ప్రభుపాదుల వారు ప్రపంచం అంతా కూడా ఇక భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి భగవద్గీత, భాగవతము, రామాయణము, ఉపనిషత్తులు, పురాణాల ద్వారా ఈ సనాతన ధర్మాన్ని ప్రచారం చేసి ఎన్నో లక్షల మందిని ఇక మన సనాతన ధర్మం వైపు వచ్చేటట్లు ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ ఆనందంగా ఆధ్యాత్మికంగా జీవిస్తూ ఉన్నారు. మనం కూడా అలా చేస్తే మనం కూడా ఆధ్యాత్మికంగా ఆనందంగా జీవించే అవకాశం లేదు. దీనికి ఏమైనా వదులుకోవాల్సిన అవసరం లేదు. వ్యాపారం చేసుకోవచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు, సంసారం చేసుకోవచ్చు, పిల్లల్ని కావచ్చు, పిల్లల్ని చదివించుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. మనకి ఏదైతే టైం వృధా అవుతుందో ఆ టైంని భగవంతు సేవలు వినియోగించవచ్చు. మనకి ఎంతో టైం వృధా అవుతుంది. మనం ఇతరులతో బాతకాన్ని పెడుతూ ఉంటాము, పనికి మన ప్రసంగాలు చేస్తూ ఉంటాము, టీవీ చూస్తుంటాము, సెల్ ఫోన్ చూస్తూ ఉంటాము, ఎంతో సమయం వృధా చేస్తూ ఉంటాం. ఆ వృధా వల్ల ఏమవుతుందంటే మన జీవితం అంతా వృధా అయిపోతుంది. కాబట్టి మన యొక్క దైనందిక కార్యక్రమాన్ని అయిపోయిన తర్వాత మిగతా సమయాన్ని భగవత్ సేవలో వినియోగించాలనుకోండి, అది మనకు ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది. మన జన్మ ఉద్ధరింపబడడానికి ఉపయోగపడుతుంది. అలా చేయకపోతే నీ జన్మ వ్యర్థమైపోతుంది. చెట్టును పువ్వు పూసింది అనుకోండి, అది భగవంతుని పాదపదం చేరింది అనుకోండి, దాని దివ్యత్వం వేరు. చేరకపోయినప్పుడు కూడా వెళ్ళిపోతుంది, చేరిన వెళ్ళిపోతుంది. కానీ భగవంతు పాదపదంలో దగ్గర వెళ్ళిపోవడం వేరు, చెట్టుని వెళ్ళిపోవడం వేరు. అదేవిధంగా నువ్వు భగవత్ సేవలో ఉండి కైంకర్యం అవ్వడం వేరు, నువ్వు ఊరికినే భౌతికంగా జీవించి ఏదో భౌతిక కైంకర్యం వేరు. ఆ విధంగా చెట్టుని ఒళ్ళిపోని పువ్వు లాంటి మనం అయిపోతాం. మనం అదే భగవత్ సేవలు వినియోగపడతాం. భగవంతు పాదపద్మ దగ్గర మనం అరిపడ్డాం అనుకోండి, అది ఒళ్ళిపోయినప్పటికి కూడా దానికి ఎంతో విలువ ఉంటుంది. భగవంతు నిర్మాల్యం, దాన్ని మహాభక్తులందరూ కూడా నెత్తి పెట్టుకుంటారు అనమాట. మనం చెట్టుని రాకపోయిన పువ్వు నెత్తి పెట్టుకుంటామా? కానీ భగవంతుడు అర్పించిన పువ్వులు మాత్రము ఒళ్ళిపోయినప్పుడు నెత్తి పెట్టుకుంటాము, వాసన చూస్తాము, మెడలో వేసుకుంటాం. దానికి వాల్యూ ఎలా వచ్చింది? భగవంతుని యొక్క పాదపద్మాలకి అర్పించడం వల్ల వచ్చింది. అదేవిధంగా మనం కూడా భగవంతుని పాదపద్మాలు అర్పించినప్పుడే మన జీవితానికి వాల్యూ వస్తుంది. లేకపోతే వేస్ట్లెస్ లైఫ్. రోడ్డు మీద కుక్క బతుకుతుంది, మనం బతుకుతాం, అది చస్తుంది, మనం చస్తాం, అది తింటుంది, మనం తింటాం, అది పిల్లలు కంటుంది, మనం పిల్లలు కంటాం, అది సంసారం చేస్తుంది, మనం సంసారం చేస్తున్నాం, పక్కింటి మనం అది గొడవ పెట్టుకుంటుంది, మనం గొడవ పెట్టుకుంటున్నాం. కుక్క గొడవ పెట్టుకోవడం లేదా? ఒక ఇది కుక్క ఇంకో వెళ్తే ఏమంటది? అరుస్తుంది లేదా?
పక్కింటి ఇంటికి వచ్చానికి అంటే ఎందుకు వచ్చావు లోపలికి అంటాం మనం. ఏం డిఫరెన్స్ ఏమీ లేదు. అన్ని ప్రక్రియలు దానికి మనకి సమానమే. వ్యత్యాసం ఏంటంటే మనం భగవంతుని శరణాగతి పూజించగలుగుతాం, అది పూజించలేదు, అదే వ్యత్యాసం. అది లేనప్పుడు అది మనం సమానమే. కాకపోతే మనకి డిఫరెన్స్ వేయరన్నమాట. మనం డ్రెస్ వేసుకున్న డ్రెస్ వేసుకోదండి, మనం మాట్లాడదని మాట్లాడదండి. కానీ ప్రక్రియలు మాత్రం అది ఒకటి, భాగవతం వివరిస్తూ ఉంది. దానికి మనకి వ్యత్యాసం ఏంటంటే మనం ధర్మాన్ని ఆచరించడం, ధర్మం ఆచరించలేదు. ఆ ధర్మం ఏంటంటే భగవంతునికి పాదపడడం, శరణాగతి ఆ పరమ ధర్మం. కాబట్టి మనం జంతువులకు జీవించితే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. కాకపోతే మనకి కొద్ది ఫెసిలిటీస్, అది రోడ్డు మీద పడుకుంటుంది, మనం ఇంట్లో పడుకుంటాం, పొద్దున పడుకుంటాం, ఏసీ వేసుకుంటాం, చలికాలంలో వేడి స్నానం చేస్తాం, వేసవికాలంలో సన్నీళ్ళు స్నానం చేస్తాం, అంతే. ప్రభుపాద చెప్తారు, అది రోడ్డు మీద పడుకున్నా మనం ఇంట్లో పరుపు పడుకున్నా నిద్రపోతే దాని నిద్ర నిద్ర ఒకటి అంటారు ప్రభుపాదలో. కానీ డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? అందుకు మనము జంతువులం కాదు. మనకు మానవులు ఎందుకు లభించిందంటే భగవంతునికి పాత పద్మం శరణాగతి అవ్వాలనే ఉద్దేశంతోనే భగవంతుడు మనకి ఈ 84 జీవరాశుల్లో అత్యున్నతమైన జీవిగా మనల్ని మానవుడిగా భగవంతుడు ఇచ్చాడు. అది మనం చేయకపోతే మళ్ళీ ఏదో జనంలోకి వెళ్ళిపోతాం. ఏదో కుక్కో, పిల్లో, నక్కో, దోమో, సీమో, పందో, పాము, చెట్టు ఆకో, చెట్టు పువ్వు, అదే బ్యాక్టీరియా కిందో, సూక్ష్మజీవి కిందో ఏదో రకం మారిపోతాం అనమాట. ఇంద్రుడు కూడా అవ్వచ్చు, చంద్రుడు కూడా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, చెప్పలేము, మనం చేసిన కర్మ బట్టి అవుతాం. కానీ నువ్వు ఇంద్రుడైనా చంద్రుడైనా ఆట కూడా ఉపయోగం లేదు. క్షీణే పుణ్యం మధ్య శాంతి. నీ పుణ్యం క్షీణించిపోతే మరి కిందకు వచ్చేస్తావు. కాబట్టి ఎవరు కూడా జీవితాన్ని వృధా చేసుకోకుండా ఇప్పటి నుంచైనా మీ సమయాన్ని భగవత్ సేవలో కైంకరించేయండి. సేవలు అంటే మీరు తపస్సు చేయవలసిన అవసరం లేదు. మీకున్న సమయంలో మాల తీసుకుని హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని జపాన్ని జపిస్తే మనం జపం చేసేదిగా మనలో భావన వస్తుంది అన్నమాట. ఇప్పుడు చాలా మందికి వృద్ధాయికి వచ్చిన తర్వాత భార్య భర్త చనిపోయారు అనుకోండి, వాళ్ళకి ఒంటరితనం వేధిస్తూ ఉంటుంది. వేధిస్తూ అరే ఏంటి జనమ, భర్త పోయిన భార్య బాధపడుతుంది, భార్య పోయిన భర్త బాధపడుతూ ఉంటారు. వాళ్ళు చాలా మనకి ఎవరున్నారు, ఇంకా పిల్లలేమో అమెరికాలో ఉన్నారో, మనం ఏం చేస్తాము అని నిస్పృహతో ఉంటారు అనమాట. అది నువ్వు భగవంతుని యొక్క నామం జపించావు అనుకోండి, నాకు కృష్ణుడు ఉన్నాడని ధైర్యంతో జీవిస్తావు. కృష్ణుడు కూడా తను నమ్మిన వారిని అన్నింటికీ కూడా మోసం చేయడు, ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు. అది వ్యత్యాసం. కాబట్టి ఏ సమయంలో ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే సహాయం చేసేవాడు కృష్ణుడు ఒకడే. కాబట్టి ఆయన పాదపద్మం శరణాగతి అయితేనే మనము రక్షించబడతాము. లేకపోతే మనకి ఏం లేదు, మనం కర్మ పెట్టిపోతాం. అదృష్టం రావచ్చు, దురదృష్టం రావచ్చు, ఏం చెప్పలేము. హరే కృష్ణ. ఇప్పుడు భగవంతుడికి దామోదర హారతి ఉంటుంది. దామోదర హారతి కూడా ఎంతో పవిత్రమైనటువంటి, పరమ పవిత్రమైనటువంటి హారతి ఇది. ఈ దామోదర కార్తీక మాసం, ఈ కార్తీక మాసంలో భగవంతుడు బాల్యలీలని యశోదమాతతో ప్రకాశిస్తాడు. ఇక బాల్యలీలని స్మరించుకుని భగవంతుడికి మనం ఏ దీపం ఇస్తే మనకి ఎంతో పుణ్యం లభిస్తుంది. వైకుంఠలోకి వెళ్ళేటువంటి అవకాశం కూడా లభిస్తుంది అన్నమాట. అంత పుణ్యం వస్తుంది ఒక నీతి దీపం ద్వారా. అంటే భగవంతుడు ఇలా అప్పుడప్పుడు మనకి డిస్కౌంట్ ప్రకటిస్తూ ఉంటాడు అనమాట. ఎందుకు డిస్కౌంట్ ఇస్తూ ఉంటాడంటే మనము తీవ్రమైనటువంటి చర్యలు చేయలేం కాబట్టి అప్పుడప్పుడు డిస్కౌంట్ ఇచ్చి చిన్న కర్మ చేసినా సరే వాళ్ళని అనుగ్రహించి వైకుంఠలోకి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. అటువంటి ప్రోగ్రామే ఈ యొక్క దామోదర మాసం. ఎవరైతే భగవంతుడికి ఈ యొక్క నీతి దీపాన్ని సమర్పిస్తారో, నీతి దీపం అంటే ఆవునీతి చేసిన దీపం సమర్పిస్తారో వాళ్ళకి అన్ని రకాల పాపాలు పోయి వాళ్ళ వైకుంఠలోకి వెళ్ళే అవకాశం లభిస్తుంది. ఈ విధంగా శ్రీల ప్రభుపాద వారి యొక్క అనుగ్రహం ద్వారా, ఆయన ఆశయం మేరకు ఈ విధంగా ప్రతి వారికి కూడా భగవంతు అనుగ్రహం కలగాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాము. అదేవిధంగా మన తాళపూడిలో మనకి జగన్నాథ స్వామి మందిరం ఉంది. స్వామి జగన్నాథ స్వామి చాలా గంభీరంగా విజయమాడే ఉన్నాడు. కాబట్టి మీ అందరూ వచ్చి ఆ జగన్నాథ స్వామిని దర్శించుకుని ఆయన ఆశీర్వాదాన్ని, ఆయన ప్రసాదాన్ని స్వీకరించి అందరూ వెళ్ళాలని కోరుతున్నాం. ఒకసారి వెళ్ళడం రావడం కాదు, నిరంతరం వెళ్తూ వస్తూ ఉండాలి. ఆ విధంగా స్వామితో మన అనుబంధం ఏర్పరచుకుంటే స్వామికి మనకి బంధుత్వం ఏర్పడుతుంది. ఆయన మన బంధువే, కానీ మనం వచ్చిపోయాం. మనం ఎప్పుడైతే ఆయనతో రోజు
వెళ్తూ వస్తూ ఉన్నాం, మళ్ళీ మనకి బంధుత్వం ఏర్పడుతుంది. ఆయన చూడకుండా మనం ఉండలేము, మనం చూడకుండా ఆయన ఉండాల్సి వస్తుంది. అదే నిజమైనటువంటి బంధం. ఇప్పుడు ఆ బంధం రావాలి అంటే మనం భగవంతుడి మందిరానికి వెళ్తూ భగవంతుని నిత్యము దర్శించుకున్నప్పుడు ఆ బంధం ఏర్పడుతుంది. ఆ విధంగా జగన్నాథ స్వామి యొక్క మందిరం పాలకుల్లో ఏర్పాటు చేస్తాం. మీకు చాలా దగ్గర ఉన్నటువంటి ప్రదేశం అది. కాబట్టి అందరూ కూడా వచ్చి జగన్నాథ స్వామి దర్శించుకోండి, ఆయన యొక్క నామాన్ని కీర్తించండి. తద్వారా ఆయనకి సర్వస్వభావాలు దొరుకుతాయి, ఆనందంగా జీవించండి. అంతకుమించి మనకి జీవితానికి ఎటువంటి ఇతరులు ఏం అవసరం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు సర్వేజన సుఖనో భవంతు అన్నదే భగవంతుని యొక్క సంకల్పము, శాస్త్ర యొక్క సంకల్పము, ఆచార్య యొక్క సంకల్పం. కాబట్టి అందరూ సుఖంగా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క ఆరతి జరుపుతూ ఉన్నాము. కాబట్టి ఈ ఆరతి జరపడం వల్ల మీ లైఫ్లో ఎంతో శుభకరం జరుగుతుంది. ఇక్కడ అందరూ భగవంతుడికి ఆరతి ఇచ్చి, దామోదరుడికి ఆరతి ఇచ్చి భగవత్ ప్రసాదం స్వీకరించి అందరూ కూడా. అవునా? ఓకే. జయ శ్రీ కృష్ణ.